నమస్తే, ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం. వ్యసనాలకి బానిసైన నా కొడుకు వాయవరసల్ని మర్చిపోయి చేయకూడని పనులన్నీ చేస్తున్నాడు అని బాధపడుతోంది తల్లి సునీత. నా కొడుకుని మార్చి వాడికి ఒక మంచి జీవితాన్ని ఇవ్వండి అని కోరుకుంటుంది. మా బాబు 9th క్లాస్లో ఉన్నప్పటి నుండి డ్రింక్, చిన్న బాబు. మీ ఇంటికి వచ్చినప్పుడు కూడా మీ రెండో అబ్బాయి పరిస్థితి ఏంటని వాళ్ళకి అర్థం కాలేదా? వచ్చినప్పుడు బాగానే ఉంటాడే ఏంటి? వాళ్ళు స్వయంగా ఒక రోజు చూసారు మేడం. ఆ రాత్రంతా మేము చూసాము. ఆ రాత్రంతా చేసినటువంటి ఆ ఘనకార్యానికి ఎవరం నిద్రపోలేదు. చాలా బీభత్సమే అక్కడ జరిగింది. పొద్దున్న నుంచి తాగుతాడా లేదంటే నైటే తాగుతాడా? పొద్దున్న నుండి కాదు, కంటిన్యూస్ గా 2 days నిద్రపోడు. ఇంట్లో దొంగతనాలు అవి చేస్తుంటాడా? 14వ తారీఖు లాక్డౌన్, 12వ తారీఖు ఇక్కడ తాగి బైక్ మీద పోతుంటే యాక్సిడెంట్, దెబ్బ తగిలింది, ఇరిగింది. అయినా కూడా పెళ్ళికి వద్దంటే తినలేదు. మీ ఇంట్లో ఆల్రెడీ తాగుతూ న్యూసెన్స్ చేసి అందరిని కొడతాం వాళ్ళు చూశారు. చూసినా కూడా ఆ అమ్మాయిని తీసుకొచ్చి మీ ఇంట్లో పెట్టాలి అని బలవంతంగా మిమ్మల్ని ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. మీ అబ్బాయి జాబ్ చేయడు, తాగుతాడు, కొడతాడు, తిడతాడు, అది ఇంట్లోకి అసలు ఏమి ఇవ్వడు. అలాంటి వాడికి ఇచ్చి పెళ్లి చేశారంటేనే షాకింగ్ గా ఉంటుంది. 3 నెలల తర్వాత రిటర్న్ గా అమ్మాయి వేరే ఫోన్ ట్యాబ్ లో దొరికింది. వీడు దొరకబట్టాడు. సో ఇప్పుడు మీ ఇంట్లోనే ఉండి పెళ్లి అయినా కూడా సూసైడ్ అటెంప్ట్ చేయడం, చాలా మమ్మల్ని లేకపోతే కూడా హ్యాంగ్ చేసుకోవడం, బ్లేడ్ తో ఇష్టం వచ్చినట్టు కట్ చేసుకోవడం. నాకేం సంపాదించావు? బూతులు తిడతాడు ఇద్దరిని. డ్రింక్ చేస్తే ఆ నైట్ ఇంకా నన్ను ఎల్వర్డ్స్ తోటే మాట్లాడతాడు. నెక్స్ట్ డే అమ్మ అంటే నాకు ఆ పిలుపులాగానే వినబడుతుంది. ఆ మాటలు నేను భరించలేక ఎలా పెట్టాలి అన్నాం. ఇప్పుడు అసలు వర్క్ ఏమీ చేయట్లేదు. వీళ్ళిద్దరిని నాకు వచ్చే శాలరీతో నేను చూసుకోవాలంటే, రూమ్ రెంట్ కట్టాలంటే నాకు చాలా కష్టం అవుతుంది. ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్యాకుల గారు. నమస్తే మేడం. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. ప్లీజ్ కూర్చోండి. కూర్చోండి, రండి. నమస్తే అండి, కూర్చోండి. ఎవరో తెలుసుకోవచ్చండి పక్కన? మా హస్బెండ్. మీ హస్బెండ్. నాకు 3 పిల్లలు మేడం. ఓకే. 2 బాబులు, 1 పాప. పెద్ద బాబు, మధ్యలో పాప, లాస్ట్ 1 బాబు. ఓకే. చిన్న బాబుకు 25 years ఉంటాయి ఇప్పుడు. 3 మ్యారేజెస్ అయినాయి. ఓకే. 3 మ్యారేజెస్ అయినాయి. పాపని ఆంధ్రాలో ఒక కుటుంబానికి ఇచ్చాం మేడం మేము. ఓకే. అక్కడ మా అమ్మాయిని ఇచ్చినప్పుడే వాళ్ళు మా చిన్న బాబును వాళ్ళ అమ్మాయికి అడిగారు. ఓకే. మా అమ్మాయి వాళ్ళ ఆడపడుచుకు అడిగారు మేడం. కానీ మేము ఒప్పుకోలేదు. ఎందుకంటే చిన్న బాబు సరిగా చెప్పినా వినడు, వద్దు పెద్ద అబ్బాయికి ఇవ్వండి అని మేము అడిగాం మేడం. ఓకే. వాళ్ళు ఇష్టపడుతున్నారు, వాళ్ళ పేరెంట్స్ అడుగుతున్నారు కాబట్టి మేము అన్నాము అన్నట్టు. నాకు అప్పుడు 35 years మేడం. ఇప్పుడు 44, 43 కంప్లీట్ అయినాయి, 44 రన్నింగ్. ఆ 35 yearsలో నాకు చాలా చిన్న వయసులో పెళ్ళయింది. నాకు అంత నాలెడ్జీ లేదు. మీ అమ్మాయి మ్యారేజ్ ఒక 9 years బ్యాక్ అయ్యింది. 8 years నాకు సంబంధానికి ఎవరైతే వెళ్ళారో వాళ్ళు కుండ మార్పిడి అడిగారు. మీ ఫ్యామిలీ నచ్చి మీ పిల్లలు రెండో అబ్బాయికి అడిగితే మీరేమో రెండో అబ్బాయి ఎందుకంటే పెద్ద అబ్బాయికి ఇవ్వండి, చిన్న అబ్బాయి ఇంకా చిన్నోడు, పైగా పెద్ద అబ్బాయి కూడా ఉన్నాడు కాబట్టి అబ్బాయి కాకుండా రెండో అబ్బాయి చేయడం. ఇది మీరు వాళ్ళకి చెప్పింది. అయినా వాళ్ళు ఫోర్స్ చేశారా? ఫోర్స్ చేశారు మేడం. ఫోర్స్ చేసినా కూడా మా చిన్న అబ్బాయి ఒప్పుకోలేదు. ఆయన చిన్న అబ్బాయి ఇంకా చిన్నోడే అయి ఉంటాడు. అప్పుడు చిన్నోడే మేడం. అంటే ముందు ఇచ్చుకుందాము, చేసుకుందాము అనేటువంటి మాట అడిగారు. అయినా ఆ చిన్న అబ్బాయి చేసుకోను అని అన్నాడు మేడం. అన్న తర్వాత ఒక 5 years గడిచింది, బాగున్నాం. వాళ్ళు ఇటు రావడం, మేము అటు వెళ్ళడము. ఇంకా బిఫోర్ ఏంటంటే నా సమస్య, మా బాబు 9th క్లాస్లో ఉన్నప్పటి నుండి డ్రింక్, చిన్న బాబు
14 years. ఇంట్లో మగపిల్లలు ఏం చేస్తున్నారు అనేది, బయట పరిస్థితి ఏంటి అనేది ఆవిడ చూసుకోలేరు. మీ ఇద్దరు కొడుకుల పరిస్థితి ఏంటో మీరు చెప్పండి. కొట్టాం మేడం, ఎన్నో భయపెట్టించాము. అసలు 9th క్లాస్ పిల్లోడు డ్రింక్ చేయడం అంటే మరి మీ ఏరియాలో అది కల్చరా, లేకపోతే అందరు అలాగే ఉంటారా? మీరు డ్రింకరా? మిమ్మల్ని చూసి అట్లా కాదు కదా. మరి ఒక పిల్లోడు అలా అవుతున్నాడు అంటే, పసిపిల్లోడు ఒక రకంగా 9th క్లాస్ అంటే, Yes, ma'am. అంత పసిపిల్లోడు ఇలా బిహేవ్ చేస్తున్నాడు అంటే మీరు డాక్టర్ దగ్గరకో ఎక్కడికన్నా తీసుకెళ్లారా? తీసుకెళ్ళినా మేడం. పెద్ద అబ్బాయి పరిస్థితి ఏంటి? బాగుంటాడు. మ్యారేజ్ అయిపోయిందా? మ్యారేజ్ అయింది, తనకు ఒక పాప. తిన పరిస్థితి ఇప్పుడు మా అమ్మాయి మ్యారేజ్ అవ్వక ముందు వాళ్ళకి అన్నీ తెలుసు మేడం. వాళ్ళు రావడము వెళ్ళడము, ఈ అబ్బాయి ఏం చేస్తున్నాడు, డ్రింక్ చేస్తున్నాడు, ఇలా ఇంట్లో గొడవలు పెడుతున్నాడు అన్ని తెలిసి అడిగారా? తెలిసి వాళ్ళు అడిగారు. ఎందుకంటే బాబు బాగున్నాడు, చూడ్డానికి బాగున్నాడు అని అనుకున్నారు వాళ్ళు. పిల్లోని పెళ్లి సంబంధానికి అడగడం ఏంటి? అంటే తర్వాత చేసుకుందామని. పసిపిల్లోని చూసి ఎవరండి ఈ రోజుల్లో అడిగేది? 9th క్లాస్ అప్పుడు కాదు కదా మేడం అడిగింది. 8 ఏళ్ళ మీ అబ్బాయి ఏం చేస్తున్నాడు? ఇంటర్. అది కూడా తక్కువే కదమ్మా మేడం. అంత చిన్న పిల్లోని సంబంధం అడిగేసి లాక్ చేసి పెట్టుకోవాల్సినంత బీభత్సమైన క్యారెక్టర్ కాదు. ఎందుకంటే అప్పటికే 4 years నుంచి తాగుతున్నాడు. అంటే అంత బాగాలేదు మేడం, పెళ్ళైన తర్వాత ఇంకెక్కువ. మీ అబ్బాయిలో అంత నచ్చిన అంశం ఏంటమ్మా? అందగాడట, టాకింగ్ పవర్ బాగుంటుంది. 15 సంవత్సరాల అబ్బాయి అంటే వాళ్ళకి ఏం నచ్చింది అనేది మాకు తెలియదు సార్. మేమైతే వద్దని చెప్పాము, ఎందుకంటే మా బాబు ఏంటి అన్నది మాకు తెలుసు. వద్దన్న తర్వాత కూడా ఇంటికి రాకపోకలేంటి సంబంధం గురించి? మా అమ్మాయిని ఇచ్చాం కదా మేడం, మా అమ్మాయి వాళ్ళు ఆడపడచ్చు కదా. మా అల్లుడు, మా వియంపులు వాళ్ళు రావడం అనేది, పోవడం అనేది, మా అమ్మాయిని తీసుకురావడం ఇలాంటివి జరుగుతున్నాయి. మీ ఇంటికి వచ్చినప్పుడు కూడా మీ రెండో అబ్బాయి పరిస్థితి ఏంటని వాళ్ళకి అర్థం కాలేదా? వచ్చినప్పుడు బాగానే ఉంటాడే ఏంటి? వాళ్ళు స్వయంగా ఒక రోజు చూసారు మేడం. ఆ రాత్రంతా మేము చూసాము. ఆ రాత్రంతా చేసినటువంటి ఆ ఘనకార్యానికి ఎవరు నిద్రపోలేదు. చాలా బీభత్సమే అక్కడ జరిగింది. ఇంటర్వ్యూలో తాగితే పిచ్చి పిచ్చి చేస్తాడు కదా, తను ఏం చేస్తో తనకి తెలియదు. అంటే ఇంకా ఎవరినైనా కొట్టాలి, ఏదైనా చేయాలి. కుట్టుడే. ఇప్పుడు తను డబ్బులు అడిగితే ఇచ్చేయాలి, లేవు అంటే బయట అడుగుతాడు. అంటే తను తాగినప్పుడు ఒకేలా ఉంటాడు? లేదు సార్, తాగినప్పుడు బాగుంటాడు. తనకంటే మంచి వ్యక్తి ఇంకొకరు ఉండరు. ఇంకా అంత కేర్ చేస్తాడు మనుషులు. ఒక్కడే తాగుతాడు, గుంపులో తాగుతాడు? బయట సార్ మనకి తెలియదు. పొద్దున్న నుంచి తాగుతాడా లేదంటే నైటే తాగుతాడా? 3 days పొద్దున్న నుండి కాదు, కంటిన్యూస్ గా 2 days నిద్రపోడు, తిరుగుతానే ఉంటాడు. డ్రింక్ చేస్తూ తిరుగుతూ ఎక్కడ తిరుగుతాడు అన్నది మాకు తెలియదు. ఏం పని చేయడు మేడం. ఒకవేళ చేస్తే ఇంట్లో దొంగతనాలు చేస్తాడు. ఇంట్లో ఏం చేయడు మేడం, బయట అనేది కూడా ఏం లేదు. డ్రైవరు చేస్తాడు. చేస్తే ఇంట్లో డబ్బులు ఏమైనా ఇస్తాడా? ఏమి సంపాదించుకోవడం, కథం కావాలి. మీకు అలవాటు ఉందా బాబు గారు? లేదు సార్, ఏ చిన్న అలవాటు కూడా తనకి అలవాటు లేదు. చెడు వాతావరణం ఏమి వీడు చిన్నప్పటి నుంచి చూడలేదు? వీడిని చిన్నప్పుడు ఇబ్బంది పెట్టి హెరాస్ చేసి టార్చర్ పెట్టినటువంటి వాళ్ళు ఎవరు లేదు సార్. పెద్ద అబ్బాయి ఇంట్లో ఉంటాడా, వేరే కాపురమా? వేరే కాపురమే. కూతురు వేరే వేరే. ఈ పిల్లోడు ఒక్కడు మీ ఇంట్లో ఉన్నాడు. పెళ్లి ఎప్పుడైంది? పెళ్లి 2021. ఆ అమ్మాయికి ఇచ్చి చేశారు ఆడబో. అబ్బాయి వద్దన్నాడు కదా. అబ్బాయి వద్దన్నాడు మేడం. ఆఫ్టర్ 5 years. 2021 కి మీ అబ్బాయి వయసు ఎంత పెళ్ళేపటికి? ఇప్పుడు 25 అంట తనకి. మేజర్ అయ్యాడా అవ్వలేదా? 21 కి చేస్తుంటారు. మేజర్ అయ్యాక 21 కి చేస్తుంటారు. వాళ్ళు కూడా స్పాట్ లాక్డౌన్ పడుతుంది, వాడికి లాక్డౌన్ పడ్డది. రేపు 14 తారీఖు లాక్డౌన్, 12వ తారీఖు ఇక్కడ తాగి బైక్ మీద పోతుంటే యాక్సిడెంట్, దెబ్బ తగిలింది, ఇరిగింది. అయినా కూడా పెళ్లికి వద్దంటే పెళ్లి 3 రోజులు. వాళ్ళు ఎందుకు అంత ఎగబడి చేసుకున్నారు? అదే మేడం, అంటే మమ్మల్ని లాజిక్ ఉందా? ఏంటి, ఒకటే అమ్మాయి క్యారెక్టర్ అన్నా తేడా అయి ఉండాలి, అమ్మాయి ఇంకేదన్నా జబ్బులన్నా ఉండాలి. ఎలా ఉంటేనే రెడ్ హ్యాండెడ్ తేడా ఉంది. దాని వల్ల ఇంకా పిచ్చోడు. మేడం ఏం చెప్పేదంటే, మీ అబ్బాయిది దాచిపెట్టలేని నిజం, ఆ అమ్మాయికి దాచిపెట్టే నిజం ఏమన్నా ఉంది? ఎస్ సార్, ఉంది. కానీ మేము ఇప్పుడు మాట్లాడలేము కదా సార్. ఇప్పుడు అమ్మాయి ఎక్కడ ఉంది? మీ ఇంట్లో ఆల్రెడీ తాగుతూ న్యూసెన్స్ చేసి అందరిని కొడతాం వాళ్ళు చూసారు. చూసినా కూడా అమ్మాయిని తీసుకొచ్చి మీ ఇంట్లో పెట్టాలి అని బలవంతంగా మిమ్మల్ని ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. సరే, చూసి తెలిసి వాళ్ళే చేసుకున్నారు కదా అని మీరు వదిలించుకోవడానికి చేశారా? వైపు ఏముందని తెలుసుకోవాలి కదా. తను వినడు కదా మేడం. అంటే తను వాళ్ళ గ్రిప్ లోకి వెళ్ళిపోయాడు.
ఆ అమ్మాయిని వదిలి ఉండలేని మీ అబ్బాయి జాబ్ చేయడు, తాగుతాడు, కొడతాడు, తిడతాడు, అది ఇంట్లోకి అసలు ఏమి ఇవ్వడు. అలాంటి వాడికి ఇచ్చి పెళ్లి చేశారంటేనే షాకింగ్ గా ఉంది. అమ్మాయి బెంగళూరులో బయలు స్టడీ చేస్తుంది. మేము ఆ బిడ్డ బర్త్డే అని వెళ్ళాం, ముగ్గురం వెళ్ళాం. బెంగళూరు వెళ్ళారు. ఇక్కడ మా అమ్మాయి వాళ్ళ అత్తగారు అంటే ఆంధ్రాకి వెళ్ళాము. పోయిన తర్వాత వాళ్ళు బెంగళూరు పోయి అమ్మాయిని తీసుకొస్తామని చెప్పి మా అల్లుడును మా అబ్బాయి పోయారు. ఇది జరిగిన స్టోరీ. నేను అప్పటికి వద్దని చెప్పాను, వచ్చినాక నాకు వినబడింది ఆ నైట్ కొంచెం. వద్దంటే పెళ్లి అంటాడు. మా మిస్సెస్ వద్దని కాలు మొక్కింది. మా బిడ్డ బెంగళూరు వెళ్ళి వచ్చిన దగ్గర నుంచి వాళ్ళ వైపు ట్రాప్ అయిపోయారు. లేదు ఇంకా మా గ్రిప్ లేదు ఇంకా. మా బిడ్డ వద్దంది, మా మిస్సెస్ వద్దంది. 3 నెలల తర్వాత రిటర్న్ గా అమ్మాయి వేరే ఫోన్ ట్యాబ్ లో దొరికింది. వీడు దొరకబట్టాడు. మ్యారేజ్ అయ్యాక 1 month లోనే అమ్మాయి వేరే. వీళ్ళిద్దరికి ఏమైనా పిల్లలు ఉన్నారా? లేరు మేడం, 2 అబార్షన్స్ అయితే అయ్యాయి. అంటే ఎందుకు? అమ్మాయి హెల్త్ పరంగానే 4th కంప్లీట్ 5th month పడగానే ఫస్ట్ బాబు, తర్వాత పాప. సేమ్ మంత్ సేమ్. పెళ్లికి ముందు పెళ్లి తర్వాత డ్రింకింగ్ అలాగే ఉందండి మీ అబ్బాయి? ఎక్కువైంది. ఎక్కువైందా? ఎందుకు ఈ ఫోన్ కాల్ దొరికిన తర్వాత? ఇంకా ఎక్కువ. ఇప్పుడు మీరు చేయబట్టి నన్ను పెళ్లి చేసి నా జీవితం చేసింది అని ఏమంది ఇట్టుడు. కాలు పట్టుకున్నారుగా మీరు వద్దని. అంటే క్యాజువల్ గా నేనేమన్నానంటే, అరే బాబు నీకు దండం పెడతా, వేరే ఏ అమ్మాయినైనా చేసుకోకండి, ఈ అమ్మాయి వద్దు అని చెప్పేసి వెళ్ళిపోయాను. అంటే వద్దన్నారు ఆ అమ్మాయిని పెళ్లికి ముందు? అంటే నాకు అది తెలుసు మేడం, పెళ్లికి ముందు తెలుసా? తెలుసు కానీ ఇప్పుడు నేను మాట్లాడలేను మేడం. మా అమ్మాయి ఉంది అక్కడ, మీ అబ్బాయి జీవితం అమ్మా. మా అబ్బాయి జీవితం కుదరదు కదా. మేము అన్నాము. ఒకటి, అబ్బాయి తాగుబోతూ మాటేనాడు, వాళ్ళ ట్రాప్ లోకి వెళ్ళాడు. 2, అమ్మాయి కాపురం అక్కడ ఉంది. ఒకవేళ అమ్మాయిని వద్దంటే అల్లుడు ఏమైనా ఎఫెక్ట్ కూతురు మీద పడుతుందని వీళ్ళు ప్లాస్టర్. మీ అల్లుడు కూడా చేసుకోండి అని చెప్పేసి అన్నారు. అల్లుడే ఎక్కువ ఫోర్స్ చేశాడు, తనకి నచ్చ చెప్పాడు. తన దగ్గరుండి. వాళ్ళిద్దరు కలిసి ఉన్నారమ్మా? లేదు. ఎంతకాలం అయింది విడిపోయి? 2 years అవుతుంది. 2 years. 2021 లో పెళ్లి అయింది, 22-23కి విడిపోయారు. బయటపడ్డాక ఈ అబ్బాయి వదిలేసాడా? ఇంకా అమ్మాయి ఎక్కువ తాగుతున్నాడు. ఎక్కువ అయిపోయి వాళ్ళు ఏమంటున్నారు? వాళ్ళు కేసు వేసారు మేడం, కోర్టుకి వేసారు. డైవర్స్ కావాలంటున్నారు. డైవర్స్ కావాలన్నారు. కావాలని ఏమంటున్నాడు మరి? అల్లుడు కూడా అంతే, వదిలే ఇంకా అమ్మాయిని. అమ్మాయి మారదు వద్దు అన్నారు. అమ్మాయి మారదు, మీరు మారరు, వద్దు అని ఇద్దరి మీద పెట్టేశారు. కూతుర్ని బాగానే చూసుకుంటున్నారు. మా అమ్మాయిని బాగానే చూసుకుంటారు. వీడేమో మీరు చేయబట్టి నా పెళ్ళి అయింది, మీరే నా జీవితంగా చేసేళ్ళు, విడాకులు కారణమే మీరు మాట్లాడితే నా భార్య వచ్చు అని చెప్పి ఫుల్ టార్చర్. నా పెళ్లికి ముందు మీ అబ్బాయికి ఒక మాట చెప్పాల్సింది కదా, మీకు తెలిసిన తర్వాత కూడా. తనకి తెలుసు మేడం, తను కూడా తెలిసే చేసుకోవాలి. అంటే నేను ఇంకా ఎటువంటి వాటికి నేను వెళ్ళను అని అమ్మాయి మాట ఇచ్చిందని అన్ని తెలిసే చేసుకున్నా. అబ్బాయి కూడా తెలుసు. ఇప్పుడైనా మీ అబ్బాయి అదే అంటున్నాడు, అమ్మాయి మారి ఇంకోసారి అలా చెయ్యను అంటే నాకు ఆ అమ్మాయి కావాలి అంటున్నాడు. కానీ వాళ్ళు అబ్బాయిని అటు రప్పించుకోవడానికి. ఇప్పటికైనా మీ అబ్బాయికి చెప్పారా, అరే బాబు ఆ అమ్మాయి సీక్రెట్ నాకు పెళ్లికి ముందే తెలుసు, కానీ మీ చెల్లి అక్క జీవితం నాశనం అవుతుందని నేను మీకు చెప్పలేనటువంటి పరిస్థితిని ఇప్పటికైనా ఒక తల్లిలాగా మనసి మీ కొడుకు మేము పెళ్లికి ముందు పలానా అబ్బాయి కాపురం కాపాడాలని చెప్పి కొడుకు జీవితాన్ని నాశనం చేశారు కదమ్మా. లేదు సార్, ఆ అబ్బాయి ఉన్నాడని తెలుసు, మేము మాట్లాడాము. కానీ ఇక నుండి ఆ అబ్బాయికి ఫోన్ చెయ్యదు, ఆ అబ్బాయిని వదిలేస్తుంది అని నాకు మాట ఇచ్చింది అని చెప్పాడు. ఈ అబ్బాయికి ఇచ్చింది ఆ అమ్మాయి, మీ అబ్బాయికి అని. అబ్బాయికి కూడా తెలుసు సార్ ఆ విషయం, మీ అబ్బాయికి సీక్రెట్స్ అంతా తెలుసు సార్. మరి అలాంటప్పుడు ఆ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేస్తే అయిపోయేది, బలవంతంగా మీ అబ్బాయిని ఎందుకు చేసుకోవాలని వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ చేశారు. మా అమ్మాయి వాళ్ళిద్దరికి చిన్న గొడవలు అయితే భార్య భర్త సర్దుకోవాలి, లేదా బాగా చెప్పాలి. చిన్న విషయాలలో వాళ్ళ అమ్మ నాన్న రావటం, దాన్ని పెద్ద చేయటం, అబ్బాయిని కొట్టడం, అంటే అబ్బాయిని తీసుకెళ్ళి అక్కడ పెట్టారు. దొందే అక్కడ అమ్మాయి క్యారెక్టర్ బాగాలేదు అంటున్నారు. ఇక్కడ మీకు మీ బిడ్డ మీ బంగారం ఏమి గొప్పగా ఏమీ లేదు. జరగవలసింది ఎలాగ ముందే అనుకున్నారు, జరిగిపోయింది. ఇప్పుడు ఏం జరగాలి అనే ఉద్దేశంతో మీరు వచ్చారన్నది ఒకటే ఇక్కడ లెక్క తేలాలి. వాళ్ళలో మార్పు కావాలి. ఎవరిలో? మా అబ్బాయిలో సార్. తాగుడు మానేయాలా, భార్యతో కలిసి ఉండాలా, ఆ విషయాలు అది వాడి ఇష్టం. అతను వచ్చాడా? మీ అబ్బాయి కూడా వచ్చాడు. సో మీకు మీ అబ్బాయి తాగుడు మానేస్తే చాలా, కోడలతో కాపురం చేసుకున్నా ఓకే, చేసుకోపోయినా ఓకే, తన ఇష్టానికి మేము వదిలేస్తున్నాం. ఎందుకంటే మేడం మేము మీ ఇంట్లోనే ఉండి పెళ్ళైనా కూడా సూసైడ్ అటెంప్ట్ చేయడం, చాలా మమ్మల్ని కూడా హ్యాంగ్ చేసుకోవడం, బ్లేడ్ తో ఇష్టం వచ్చినట్టు కట్ చేసుకోవడం. నాకేం సంపాదించావు, అసలు మేము తల్లిదండ్రులం కాదు మేడం, నాకు ఇల్లు కట్టియలేదు, నువ్వు నాకు తండ్రి పెట్టలా అని అవి అనొద్దు కానీ చాలా ఘోరంగా మాట్లాడుతాడు. బూతులు తిడతాడు ఇద్దరిని. డ్రింక్ చేస్తే ఆ నైట్
ఇంకా నన్ను ఎల్వర్డ్స్ తోటే మాట్లాడతాడు. నెక్స్ట్ డే అమ్మ అంటే నాకు ఆ పిలుపులాగానే వినబడుతుంది. ఆ మాటలు నేను భరించలేక ఎలా పెట్టాలి అన్నాం. అయినా బయటికి ఎలా వదలాలి, కడుపులో పేగు తల్లడిల్లిపోతుంది, వదలలేక పట్టుకొని సాదుకోలేక. తనకి కిడ్నీ ఇన్ఫెక్షన్ అయింది సార్. ఇప్పుడు ఏం వర్క్ చేయట్లేదు. టైలరింగ్ చేసేటోడు ఇప్పుడు అసలు వర్క్ ఏమీ చేయట్లేదు. వీళ్ళిద్దరిని నాకు వచ్చే శాలరీతో నేను చూసుకోవాలంటే, రూమ్ రెంట్ కట్టాలంటే నాకు చాలా కష్టం అవుతుంది. ఎంత వస్తుందమ్మా మీకు శాలరీ? నాకు 9,000 వస్తుంది. సొంత ఇల్లు ఏమైనా ఉందా? లేదు మేడం, ప్లాట్ ఉంది. పెద్ద అబ్బాయి తను వర్క్ చేసుకొని తను సంపాదించుకొని తను ఇల్లు కట్టుకున్నాడు. నేను కొన్నటువంటి ప్లాట్లోనే. ఈ అబ్బాయి కట్టుకోలేదు. నాకు అంత స్తోమత రాలేకపోయింది మేడం. నేను 3 పిల్లల్ని చూసుకోవడము. వర్కులలో బాగా మీ పెద్ద అబ్బాయి ఏమైనా ఫైనాన్షియల్ సపోర్ట్ చేస్తాడు మేడం అప్పుడప్పుడు? మీ అబ్బాయి వచ్చాడండి ఇక్కడికి? వచ్చాడు. అబ్బాయికి చెప్పలేదు. ఇక్కడికి వస్తున్నామని చెప్పలేదా? ఇక్కడ కానీ చెప్పలేదు మేడం. డాక్టర్ దగ్గర కానీ చెప్పాను. డ్రింక్ కూడా చేస్తాడు. ఇప్పుడు డ్రింక్ ఉందా? లేదు సార్. మరి బయటకి వెళ్ళి నాకు మిమ్మల్ని ఇబ్బంది పెడితే ఏమో తన బ్రతుకు కొరకైతే నేను వచ్చాను మేడం. తాగిన తర్వాతనే రచ్చ చేస్తాడు, తాగక ముందు చెప్పిన మాట అంతా కూడా వింటాడు. వాళ్ళకి నచ్చి మారతాము, మాకు కౌన్సిలింగ్ కావాలి, ఏది లీగల్గా మంచిది, ఏది మెడికల్గా మంచిది, ఏది సొసైటీ పరంగా లైఫ్ స్టైల్ ఉండాలి అనేది తెలుసుకోవడం కోసం ఇష్టపడి వస్తే మాకు ఓకే. కనీసం మీరు ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత మీరు మీ అబ్బాయికి అరే ఇక్కడ కౌన్సిలింగ్ ఉంది, లాయర్ గారు ఉంటారు, డాక్టర్ గారు ఉంటారు, ఏవో చెప్తామని. మరి ఇక్కడ చూసిన తర్వాత మళ్ళీ మా ఈ షో ఇది అని తెలిసి నాకు ఇబ్బంది పడితే ఇప్పుడు బాగానే ఉంటారండి. ఇంటికి వెళ్ళాక ఒక పెగ్గేస్తే మళ్ళీ మీరు అక్కడ తీసుకెళ్తారంటే మరి మీరు తట్టుకోవడానికి రెడీయేనా? నేను రెడీ ఉన్నాను మేడం. ఇంతకంటే మార్గం అయితే లేదు మేడం. రండి. మీరు ఇక్కడికి వస్తున్నట్టు మీకు తెలుసా? మీకు తెలియదు, ఎందుకంటే మీ పేరెంట్స్ చెప్పలేదు. మా అబ్బాయిని మేము డైరెక్ట్గా తీసుకొని వచ్చాం డాక్టర్ గారి దగ్గరకు అని చెప్పేసి అన్నారు. బట్ చెప్పాల్సిన బాధ్యత మాది. సో ఇక్కడ రికార్డింగ్ అనేది అవుతుంది. మీకు ఓకేనా? మీరు ఓకే అంటేనే మనం నెక్స్ట్ కంటిన్యూ చేద్దాం టాపిక్ అనేది. అంటే వాళ్ళు చెప్పిన దాంట్లో సగం నిజం ఉంది. డాక్టర్ ఉన్నాను కానీ రికార్డింగ్ అనేది చెప్పలేదు వాళ్ళు, అందు గురించి. ఓకే, మీరు ఓకే అంటే మనం మాట్లాడదాం. రమేష్ గారు, మీ అమ్మ నాన్నగారు ఇక్కడి వరకు వచ్చారు. మా అబ్బాయి అంటే మాకు చాలా ఇష్టం, ఎంత ప్రేమగా పెంచుకున్నాము, చక్కగా పెళ్లి కూడా చేసాము. కాకపోతే ఈ మధ్య కాలంలో ఈ తాగుడు అనేటటువంటి వ్యసనానికి ఇదైపోయి అసలు ఎవ్వరి మాట వినట్లేదు, మనిషిలా లేడు, టైంకి తినట్లేదు అని చెప్పేసి మీ గురించి చెప్పుకొచ్చారు. మీ ఆరోగ్యం గురించి వాళ్ళు వరి అవుతున్నారు. చెప్పండి, మీది చూస్తే ఇంకా మీది 25 ఏళ్ళే అని చెప్పేసి అన్నారు కూడా. సో ఇంత చిన్న వయసులో ఎందుకండి ఇలాగా? అంతకుముందే అంటే మా అక్కకు ఫస్ట్ పెళ్ళి అయినప్పుడు 7 years బ్యాక్ మా అక్కకు పెళ్ళి అయినప్పుడే నెక్స్ట్ డే రిసెప్షన్ ఆంధ్రాలో. ఆ రిసెప్షన్ టైంలోనే మా వైఫ్ అప్పుడే ఇష్టపడ్డది. వాళ్ళ ఇంట్లో నన్ను అడగడం జరిగింది. అప్పుడే మామూలుగా అబ్బాయి మాకు కావాలి, మేము మా అమ్మాయిని ఇచ్చి చేస్తామని చెప్పి నార్మల్ టాపిక్ అన్నారు. అప్పుడు నాకు ఏంటంటే వాళ్ళు ఇల్లరికం అది ఇది అంటారు అని చెప్పి నాకు కొంచెం భయానికి, మాకు సెట్ కాదు కొంచెం. ఇల్లరికం కోసం అని అడిగారు అప్పుడు మిమ్మల్ని? అప్పుడు ఇల్లరికం అని అడిగారు. తర్వాత నేనేమో నాకు సెట్ కాదంటే, నేను ఇక్కడ ఉన్నది ఏంటంటే నా లైఫ్లో నేనున్న డీజే ఫీల్డ్. ఇప్పుడు నేను వాళ్ళు ఇంట్లో వాళ్ళు ఉంటే కొంచెం పాస్టర్స్ అట్లా ఇట్లా, నేనుండే ఫీల్డ్కు వాళ్ళు ఉండే ఫీల్డ్కి సెట్ కాదన్నట్టు. ఓకే. ఎందుకంటే నేను మాట్లాడే క్యారెక్టర్ విధానం వేరే ఉంటుంది, వాళ్ళ ఇంట్లో ఉండే క్యారెక్టర్ విధానం వేరే ఉంటుంది. అంటే వాళ్ళ తాత ఇటు రాగానే కొంచెం భయపడి లేసుడు, అది ఇది కొంచెం ఇలాంటివి ఉంటాయి అన్నట్టు. సెట్ కదా. ఆ తర్వాత అయిపోయింది సంథింగ్ 2021. అప్పుడు 4 years గడిచిపోయాయి ఆల్రెడీ. 4 years తర్వాత నార్మల్ 2021 తర్వాత నాకు అంతకుముందు ఒక అమ్మాయి లవ్ స్టోరీ ఉండే. లవ్ స్టోరీ ఉండే. ఆ అమ్మాయికి పెళ్ళి అయిపోయింది. గౌడ్స్ అమ్మాయి క్యాస్ట్ ఎస్సీ క్యాస్ట్ అబ్బాయి నేను చేయము అని చెప్పి వాళ్ళ ఇంట్లో ఫస్ట్ హాఫ్ వాళ్ళ ఫాదర్ ఒప్పుకున్నాడు. తర్వాత ఈ ఆ అమ్మాయి ఏమైందంటే వేరే అతనికి ఇచ్చి చేస్తా అంటే చేసుకున్న అబ్బాయి కాళ్ళు కూడా మొక్కింది, నువ్వు అంటే నాకు ఇష్టం లేదని. మొక్కితే అయినా కానీ వాళ్ళ నాన్న పుర్ల మంది అవుతాను బేరించి నువ్వు మూవ్ ఆన్ అయిపోయి ఎప్పుడు ఏం చేయాలని అని చెప్పి పెళ్లి చేసేస్తాడు అమ్మాయికి. తర్వాత నేను లైట్గా డ్రింకింగ్ అడిక్ట్ అయిపోయా, కొంచెం కూల్ అయిపోయి. ఆ తర్వాత మా అక్కది బర్త్డే ఉంటే అక్క వారి ఇంటికి వెళ్ళాం. ఇక ఆ అక్క ఇంటికి వెళ్తే అక్కడి నుంచి వెళ్ళి అప్పుడు లాక్డౌన్ పడుతుంది, ఫస్ట్ లాక్డౌన్. అంటే ఈ అమ్మాయి మా వైఫ్ ఇప్పుడు చేసుకున్న అమ్మాయి ఏంటంటే బెంగళూరులో బైబుల్ ట్రైనింగ్ తీసుకుంటుంది. అప్పుడు లాక్డౌన్కి అమ్మాయిని తీసుకురావాలి, లగేజ్ ఎక్కువ ఉంటుంది అంటే మా బావ అట మా అక్క వాళ్ళ బర్త్డే నన్ను తీసుకొని వెళ్ళిండు. అక్కడికి తీసుకొని వెళ్తే బాగా ఆనిజాలు తీసుకొని వస్తా అంటే అమ్మాయి మాట్లాడి వాళ్ళ అమ్మ దగ్గర ఉండి నీకు ఎట్లా వాళ్ళ ఇంట్లో తెలుసు నాకు ఒక స్టోరీ ఉంది, అప్పుడు అడిగినప్పుడు నాకు ఈ స్టోరీ ఉన్నది, నా వల్ల నీకు ఎందుకు ఇబ్బంది అని చెప్పి అప్పుడు డైరెక్ట్ చెప్పేశాను నేను. అమ్మాయి కూడా చెప్పిందా తనకి లవర్ ఉన్నాడని? అమ్మాయికి నేను చెప్పిన అమ్మాయి విషయము ఇట్లున్నాయని చెప్పింది. నాకు ఇక తర్వాత వచ్చేసి అమ్మాయి మాట్లాడింది, వాళ్ళ ఇంట్లో మాట్లాడి అమ్మాయి కూడా ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నారన్న విషయం కూడా చెప్పారు. నాకు పాస్ట్ లో ఒక స్టోరీ ఉండే, నా పాస్ట్ లో ఉన్న లవ్ స్టోరీ ఇప్పుడు ఏం లేదు అది అని సంథింగ్ అని అమ్మాయి చెప్తే
నాకు ఎట్లా ఇప్పుడు ఫెయిల్ అయిపోయింది, నేను ఆల్రెడీ కొన్ని ఇయర్స్ గడిచిపోయి ఇక్కడికే లైఫ్ ఎందుకు అని చెప్పి కొంచెం కేరింగ్ కానీ వాళ్ళ ఇంట్లో కొంచెం సపోర్ట్ ఇచ్చి వాళ్ళ అమ్మ వాళ్ళ దగ్గర ఉండి సపోర్ట్ ఇచ్చి, అప్పుడు అమ్మ వాళ్ళ దగ్గర కూడా వీళ్ళు ఇంటికి వచ్చేసారు. నేను ఆమెను తీసుకొని ఇక్కడికి వచ్చేసి తర్వాత నేను అన్ని నుంచి ఇంటికి వచ్చేసా. తర్వాత వాళ్ళ తాతయ్య ఫోన్ చేసి అమ్మ వాళ్ళకు, మా అమ్మాయి మీ అబ్బాయిని ఇష్టపడుతుందట, నీ దగ్గర ఉండి పెళ్లి చేద్దాం అనుకుంటానా అని. సార్ ఇక్కడ ఒక క్వశ్చన్, మీ పేరెంట్స్ ఈ సంబంధం వద్దు నాన్న, ఇది మళ్ళీ అక్క ఫ్యామిలీ మీద ఎఫెక్ట్ పడుతుంది, ఆ అమ్మాయి కూడా మనకు సెట్ అవ్వదు అన్నారట, నిజమేనా? అప్పుడు నార్మల్గా వచ్చేసి ఎట్లున్నదంటే ఎంత అవసరం, మనం ఒక దగ్గర ఒకటి ఉన్నాము. ఇప్పుడు వాళ్ళు ఫస్ట్ అడిగినప్పుడు వీళ్ళు అడిగిళ్ళు, కానీ ఇప్పుడు ఈ సిచ్యువేషన్ చూసి అంటే మాకు కొన్ని వాళ్ళ గురించి తెలిసినాయి అన్నట్టు. తెలిసే వీళ్ళు వద్దన్నారట, ఇప్పుడు ఈ తర్వాత తెలిసి వద్దన్నారు. అయినా మరి మీరు ఎందుకు చేసుకున్నారు? అయితే టాపిక్ వచ్చేసి అమ్మాయి ఫోన్ చేసి మాట్లాడడం. ఇప్పుడు మామూలు కన్వర్షన్ ఏంటంటే, నా లైఫ్లో నేను ఒక కొలం కోల్పోయిన తర్వాత కొంచెం ఈమె కేరింగ్ తీసుకోవడం కానీ, ప్రతి ఒక్క విషయంలో మాట్లాడడంలో కానీ ఇక ఉంది అని చెప్పి ప్రతి ఒక్క కేరింగ్లో ఉన్నది అమ్మాయి. వాళ్ళ ఫ్యామిలీ కూడా ఇప్పుడు ఒకళ్ళు మాట్లాడితే నేను ఒక విధంగా ఉందేమో, వాళ్ళ అమ్మని దగ్గర ఉండి మా అమ్మాయిని చేసుకో అని చెప్పి, ఇటు వాళ్ళ నానుండి, అప్పుడు అమ్మ వాళ్ళు ఎవరు లేరు, నేను ఒక్కరిని అక్కడ ఉన్నా కదా వాళ్ళ దగ్గర, ఇటు మాట్లాడండి, అటు వాళ్ళ తాతయ్య ఉండి మాట్లాడిండు, ఇటు మా బావ కూడా. వాళ్ళ ఇంటికి వెళ్ళి మీరు కొన్ని రోజులు ఉన్నారా వాళ్ళ ఇంటికి? అంటే నేను ఇప్పుడు మా వీళ్ళు వచ్చేస్తే నేను బెంగళూరు నుంచి ట్రావెలింగ్ చేస్తున్నా అని చెప్పి, ఆ 3 days లో మీ మామగారు బతులాడారు, మీ అత్త బతులాడింది, ఈ అమ్మాయి కూడా నిన్నే పెళ్లి చేసుకుంటారు వాళ్ళ అమ్మమ్మ. మళ్ళీ అందరూ అప్పుడు అమ్మ వాళ్ళు ఎవరు లేరు, మిమ్మల్ని ఆ 3 days లో వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించారు బాగా. కొన్ని రోజులు ఇక అమ్మాయి ఫోన్ చేసి, నేను పోయిన తర్వాత ఫోన్ చేసి మాట్లాడడం జరిగింది. మాట్లాడడం జరిగితే అంత ఓకే అయింది. ఇక ఎంగేజ్మెంట్ పెట్టుకుందాం అది ఇది అని చెప్పి పెళ్లి ఇంట్లోతో మాట్లాడితే అంత నార్మల్గా ఉంది. నేను ముందే చెప్పేశాను, నాకైతే నీ పాస్ట్ గురించి నాకు సంబంధం లేదు, నువ్వు గతంలో ఎన్నైనా జరగవచ్చు, ఏమైనా జరగవచ్చు, కానీ ఇప్పుడు చేసుకున్న తర్వాత నువ్వు ఎట్లుంటావు అనేది నాకు ఇది ముఖ్యం అని చెప్పి నేను అమ్మాయికి చెప్పేస్తా. అది కరెక్ట్. అంటే అది గతం అయిపోయింది, అది నా పొరపాటు, నేను చేస్తున్నాను అంటే నేను గతంలో కూడా ఎన్నో చేసుంటా, కానీ ఇప్పుడు నేను వచ్చిన తర్వాత నేను ఏమైనా చేస్తే నా పొరపాటు నన్ను అడుగు అని చెప్పాను. అంటే సరే అని చెప్పి అమ్మాయి ఒప్పుకుంది. ఎంగేజ్మెంట్ అప్పుడు కూడా అమ్మాయి తీసుకున్న కేరింగ్ కానీ, గిఫ్ట్స్ కానీ, స్టేజ్ మీద కొంచెం హ్యాపీ, అంత నార్మల్గా అయిపోయింది. ఎంతకాలం హ్యాపీగా ఉన్నారు చెప్తున్నా. ఇక ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత మళ్ళీ నాకు 2 days లో మ్యారేజ్ అనగా బోన్ ఇరిగింది, ఒక బైక్ యాక్సిడెంట్ అయింది ఇక్కడ బోన్ ఇరిగింది. కొంచెం పెళ్లి పోస్ట్ పోన్ చేసుకుందామంటే అప్పటికే లేదు, అప్పుడు లాక్డౌన్లో ఉంది. ఇప్పుడు ట్రావెల్స్ ఏం నడచలేవు మనకు ఆంధ్రాకున్న ఇటు. ట్రైన్లో టికెట్స్ బుక్ చేసి నన్ను తీసుకెళ్లారు. ట్రైన్లో టికెట్స్ బుక్ చేసి నన్ను తీసుకెళ్తే 2 days లో ఇరిగిన బోన్ తోటి ఇక తాళి కట్టేసిన. తర్వాత నాకు కొంచెం ఫుడ్ వాళ్ళకు 15 days లో కొంచెం జాయింట్ నార్మల్ బోన్ కాబట్టి ఓకే సెట్ అయిపోయింది, రికవర్ అయ్యారు. అయితే ఇటు వచ్చేసి మేము ఇక్కడ ఉన్నాం. ఇక్కడ ఉన్న తర్వాత 1 monthలో నా బర్త్డే, పెళ్ళైన 1 monthలో నా బర్త్డే రోజు హాస్టల్లో ఉన్న అబ్బాయితో ఫోన్ మాట్లాడుకుంటే దొరికింది. నీకు పెళ్లికి ముందు వదిలేస్తాను అని ప్రామిస్ చేసిన అమ్మాయి పెళ్లి తర్వాత కంటిన్యూ అయింది. 1 month తర్వాత 1 year తర్వాత? 1 month తర్వాత నా మ్యారేజ్, పెళ్ళైన 1 month తర్వాత మాట్లాడి ఇట్లా దొరికింది. తర్వాత సీరియస్ అయినాం. సీరియస్ అయితే వీళ్ళ నాన్న వచ్చేసి అమ్మాయిని తీసుకొని వెళ్ళాడు 1 month తర్వాతనే. తర్వాత అమ్మాయిని చాలా ఫోన్ చేసినా కానీ నేను తిట్టాను, చాలా తిట్టాను నా లాంగ్వేజ్లో వాళ్ళం. ఎందుకు మాట్లాడమని అడిగితే ఏం సమాధానం చెప్పింతాను? అసలు నేను మాట్లాడలే అంటే మా ఇంట్లో నుండి ఎవరైతే ఉన్నాడో ఆ అబ్బాయికి ఫోన్ చేసి బేదిస్తే నేను ఎందుకు చేస్తానా, ఆమెనే చేసింది కూడా అని చెప్పి రికార్డ్స్ సో మెసేజెస్ డైరెక్ట్ పంపించేసి నేను ఎందుకు చేస్తాను దొరకలేదు కదా అప్పుడు అన్ని రికార్డ్స్ సహా ఈ అమ్మాయి చేసింది. ఈ అమ్మాయి చేసింది, మాట్లాడింది. మళ్ళీ ఈ రికార్డులో నాకు ఏమనుందంటే, నేను ఇష్టపడి పెళ్లి చేసుకోలేదు, మా ఇంట్లో కొంచెం బలవంతంగా చేస్తే చేసుకున్నా అన్న స్టోరీ ఉన్నది. ఈ అమ్మాయిని అడిగితే ఏమని చెప్పింది సమాధానం? అలా ఎందుకు చెప్పావు, నీ ఇష్టంతోనే కదా చేసుకున్నావు, మళ్ళీ ఎందుకు మాట్లాడమని అడిగితే ఏమని తను? తర్వాత ఈ అమ్మాయి ఇంటికి వెళ్ళేసింది ఆల్రెడీ, అంతా మాట్లాడే టైం ఇయ్యారు వాళ్ళ నాన్న వాళ్ళు. ఓహో. అమ్మాయిని తీసుకున్నట్టు వెళ్ళలేదు. అయితే ఫస్ట్ ఈ 1 month దొరకక ముందుకే ఈ 15 daysకు మామూలుగా ఇప్పుడు మనం ఇంటికి వచ్చేసి మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్తాం కదా మరలి పెళ్ళికి అన్నట్టు, మామూలుగా వెళ్ళాము. వెళ్ళిన తర్వాత నాకు అప్పటికి కొంచెం డౌట్ వస్తుంది, ఈ అబ్బాయి చుట్టుపక్కల తిరుగుతుంటే ఇది అంతా అవసరం లేదు, వాళ్ళ ఇంట్లో నుండి పట్టుకపోతాను అమ్మాయిని, ఉన్నాగా 5 days ఉన్నాగా చాలా అంటే మేము పంపించాం అమ్మాయిని. అప్పుడే ఒక 15 daysకే ఫస్ట్ మేము పంపించాం అమ్మాయిని అని చెప్పి వీళ్ళు సీరియస్ అయ్యారు. సీరియస్ అవ్వకుండా విధంగా ఎట్లా సీరియస్ అయ్యాలంటే, నేను అన్న ఎందుకు పంపించాలని కొంచెం గట్టిగా అడిగితే, మీ అబ్బాయి నేను రౌడీ లెక్క పెంచిళ్ళు, మాట్లాడే విధానం ఏంది, వాళ్ళ తాత నువ్వు మాట్లాడే విధానం ఏంది, మీ అబ్బాయిని రౌడీ లెక్క పెంచిళ్ళు. సార్ ఇక్కడ పెళ్ళైన 1 month లోనే అమ్మాయి విషయం ఏంటో తెలిసింది. 15 daysకి జరిగింది. మళ్ళీ ఈ 1 month కి ఇది ఒకటి జరిగింది. అసలు మీరు ఎంతకాలం కలిసి ఉన్నారు మీరిద్దరు? ఆ తర్వాత మేము వెళ్ళాం. మళ్ళా తర్వాత అమ్మాయి మాట్లాడి సరే ఇదంతా మా పొరపాటు అయిందని చెప్పి వాళ్ళందరూ వస్తే అయిపోయింది, ఇంకోసారి పొరపాటు చేయను అందరి ముందు ఎడితే సరే వదిలే అయింది ఏదో అయిపోయిందని చెప్పి ఇక టాపిక్ తీయలేము, నార్మల్గా కూల్ అయిపోయింది. అక్కడికి కూల్ అయిపోతే ఆ తర్వాత ఇంకొక 20 daysకు ఆయన మా అక్కకు అక్కడ వాళ్ళ అక్కనే ఇచ్చినాం కదా, మా అక్కకు అన్నం పెగులు కమల పిల్లలు ఇట్లా వచ్చే వరకు ఆపరేషన్ చేయాలన్నారు.
అప్పుడు అమ్మాయి ఏమన్నది పోయి అక్కడ ఉందాం పదా, అక్క ఎట్లా మీ అక్క అన్నీ ఉంటుంది కదా, నీ పనులు అవి ఇవి చూసుకుంటా కదా అంటే సరే అని చెప్పి వాళ్ళ అమ్మమ్మ ఫోన్ చేస్తే సరే పోదామని చెప్పి పోయినాం. పోయిన తర్వాత అప్పటికే ఇంకొక 10 daysకు మామూలుగా ప్రెగ్నెంట్ కన్ఫర్మ్ అయింది అమ్మాయికి. ప్రెగ్నెంట్ కన్ఫర్మ్ అయితే వాళ్ళ అమ్మ వాళ్ళు ఏమన్నారు, మీ వల్లేనా ప్రెగ్నెన్సీ? ఈ విషయంలో అయితే ఈ పొరపాటు లేని క్లారిటీ ఇవ్వాలి, ఎందుకంటే ఈ ఉండేది మాట్లాడిందేమో కానీ ఆ ప్రెగ్నెంట్ కన్ఫర్మ్ అయితే అమ్మాయి ఉన్నారు కొన్ని నెల రోజులు ఉండరు, ఇప్పుడు ట్రావెల్ చేస్తారు అంత అవసరమా, ఉండి వెళ్ళండి అక్కడ దాకా అంటే సరే అని చెప్పి నెల అయిపోయింది. నెల తర్వాత నేను అడిగా పోదామా అని చెప్పి అడిగితే నైట్ ఇప్పుడు నేను మాట్లాడేటప్పుడు పోదామంటది. ఎప్పుడైతే వాళ్ళ అమ్మమ్మతో మాట్లాడుతుందో నువ్వు బోర్డు ఎందుకు అనగానే ఇంకో 1 month ఆగమంటే 2nd month వచ్చే వరకు ఆగిన. 2nd month నుంచి ఇక 3rd month వరకు ఆ పిల్లటిని. ఆ 3rd month రోజు ఇక నేను అప్పటి వరకు డ్రింక్ చేయాలి, ఏం చేయాలి, అప్పుడు డ్రింక్ చేసి వచ్చి ఎందుకు పంపించారు ఏంది అని చెప్పి నేను గట్టిగా సీరియస్ అయ్యి మాట్లాడినా. సీరియస్ అయ్యి ఎందుకు పంపించారు నువ్వు, ఊకి ఎందుకు ఆపుతాను, 3 నెలలు నేను ఎందుకుంటా, ఆ 3 నెలలు ఉండడం కూడా నేను అక్కడ వేరే పెయింటింగ్ వర్క్ ఖాళీగా ఎందుకు ఉండాలని పెయింటింగ్ వర్క్ చేసుకుంటున్నా. మీరు 3 నెలలు 4 నెలలు మీ అత్తగారి ఇంట్లో ఉన్నారు ఈ అమ్మాయి ప్రెగ్నెన్సీ వల్ల. ఇక తాగి అమ్మాయిని పంపించండి మా ఇంటికి మేము వెళ్ళిపోతామని అడిగాను. తర్వాత అప్పుడు అడిగాను. ఓకే. అడిగిన తర్వాత మేము అమ్మాయిని పంపించాం. ప్రెగ్నెన్సీ ఎలా పోయింది అమ్మాయికి? ఇక్కడనే ఉంటుంది అమ్మాయి, నువ్వు ఇంటికి వెళ్ళు, అవసరం లేదు, మా అమ్మాయి పుట్టిన బిడ్డను చూసుకొని బతుకుతుంది, మీతోటి అవసరం లేదని వాళ్ళ అమ్మమ్మ. వాళ్ళ నాన్న వచ్చేసి అవసరమైతే ఇంకొక ఇచ్చి చేస్తాం, పుట్టిన పిల్లలు నా దగ్గర ఉంచుకొని ఇంకొని ఇచ్చి చేస్తామని వాళ్ళ నాన్న. ఎందుకు అంత సీరియస్ డెసిషన్ తీసుకోవాల్సిన అవసరం ఏముంది? అంటే వాళ్ళ క్యారెక్టర్ కొంచెం డిఫరెంట్, మాటల విధానం. అదేలేండి. మేము ఒకరి కింద ఎందుకు తగ్గి ఉండాలి సార్, విషయం బ్రీఫ్ చేయండి. ప్రెగ్నెన్సీ ఉందా పోయిందా అమ్మాయికి? ఫస్ట్ ప్రెగ్నెంట్ అది పోయింది. ఎలా తర్వాత నీటికి వచ్చేసిన తర్వాత అమ్మాయికి హెల్త్ ఇష్యూస్ అంటే తను చెప్తాడని అంతే. 5th month పడ్డప్పుడు అప్పటికి ఇంత గొడవ అయినా కానీ అమ్మాయి ఫోన్ చేసి ఇట్లా అబార్షన్ అవుతుంది, బేబీని తీసేయాలన్నారు అంటే రాను అని చెప్పి అమ్మాయి ఏడిస్తే నేను వెళ్ళిన. అప్పుడు కూడా ఏం టాపిక్ తీయాలి. అప్పుడు డాక్టర్ కింద ఉన్నది మామూలుగా అబార్షన్ టైంలో డాక్టర్, ఇప్పుడు కింద పేషెంట్ ఉన్నారు పైన పేషెంట్ ఉన్నారు, డాక్టర్ అని కొంచెం లేట్ కిందనే ఉంటే అబార్షన్ టైంలో సగం అబార్షన్ వరకు నేనే తోడున్నా. అమ్మాయి దగ్గర డ్రెస్ చేంజ్ చేసుకుంటూ కానీ వాళ్ళ అమ్మాయిలు పడుకోకపోతే మొత్తం కేరింగ్లు ఉన్నా. 1 day మొత్తం నిరవకుండా అమ్మాయిని చూసుకొని అంతా అయిపోయిన తర్వాత ఇక కూల్ అయ్యి ఇంటికి వెళ్దాం అని చెప్పి అమ్మాయి అబార్షన్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఇంటికి వెళ్ళాం. ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ వాళ్ళ అమ్మమ్మ వచ్చేసి ఆ అబ్బాయిని పంపి వాళ్ళ అమ్మ నాన్న వచ్చి మాట్లాడిన తర్వాత నీతో ఉండమను అని చెప్పి మళ్ళీ అన్నది. వీళ్ళు వచ్చి మాట్లాడారా? అమ్మ వాళ్ళు వచ్చి ఆ తర్వాత మాట్లాడితే అప్పుడు ఏమన్నారంటే నార్మల్గా ఒక 3 months అబ్బాయిని ఇక్కడ ఉండిపోమ్మాను. అప్పటికే ఓ 4 months ఉన్నారుగా. ఇప్పుడు మళ్ళా మాకు ఇద్దరు మంచిగా ఉంటారని తెలియాలంటే ఇంకొక 3 months ఉండిపోమ్మాను. ఈ 3 months ఉంటే మేము అమ్మాయిని మామూలుగా పంపిస్తాము అని చెప్పి చెప్పారు అన్నట్టు. చెప్తే ఇక నేను ఒక 20 days 20 days తర్వాత ఆడికి వెళ్ళాను. అంటే వితిన్ 40 daysలో మళ్ళీ కన్ఫర్మ్ అయింది అమ్మాయికి. అంటే ప్రెగ్నెంట్ కన్ఫర్మ్ అయిందని నాకు చెప్పలే. అప్పుడు కూడా అవసరం లేదు అని చెప్పి అప్పుడు ఎందుకు విడదీస్తాను, అవసరం లేదు అది ఇది అని చెప్పి. అమ్మాయి అప్పటికి అంటున్నా నీకు డేట్ రాలే కదా ఎందుకు చెప్పు అంటే వచ్చేసింది అదేం లేదు అని చెప్పి అన్నది. అప్పుడు మా అక్కకు కూడా డౌట్ వస్తుంది, ఎందుకంటే అమ్మాయికి ఫ్రూట్స్ చేస్తుడు, తెలియకుండా హాస్పిటల్ తీసుకుపోవడు, ఆ కుటుంబానికి మొత్తం తెలుసు అప్పటికి. ఇటు నాకు చేసుకున్నా నాకు తప్ప. తర్వాత అయినా దూరం చేసి కదా అని చెప్పి మళ్ళీ నన్ను దూరం చేసి ఇంటికి పంపించేశారు. ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత నేనే మాట్లాడా, మీకు అక్కడ ఉండే కావాలి కదా, నాకు భార్య కావాలి, ఎక్కడ ఉంటే ఏంది నాకు తను ఉంటుంది అలా అని చెప్పి నేను మాట్లాడితే అప్పుడు ఇంటికి వెళ్తే అప్పుడు అమ్మాయి కూర్చోబెట్టి ఇట్లా ప్రెగ్నెంట్ కన్ఫర్మ్ అయింది 4th month అని చెప్పి అప్పుడు చెప్పారు. సరేలే ఎందుకు దాచినాం అని చెప్పి. ఆ ప్రెగ్నెన్సీ అన్నా ఉందా? లేదు మేడం. లేదు. అదెందుకు పోయింది? హెల్త్ ప్రాబ్లం వల్లేనా? సెకండ్ది కూడా హెల్త్ ప్రాబ్లం. మరి డాక్టర్స్ ముందే చెప్తారు కదమ్మా ఈ అమ్మాయి కొంచెం బెడ్ రెస్ట్ లో ఉండాలి ఇది అని, అలా ఏం చెప్పలేదు? వాళ్ళు వెళ్తున్నదే ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి. పెద్ద డాక్టర్ దగ్గరికే వెళ్ళారు మేడం. అది మేనరికమా ఎలా అని అబ్బాయిని కూడా కూర్చోబెట్టి వాళ్ళు అడిగారు. మేనరికం ఎట్లా అవుతాడు? లేదు కానీ అబ్బాయిని అడిగారంట. అంటే ఎందువల్ల జరిగింది వాళ్ళు టెస్ట్ లో అయ్యేది. ఫస్ట్ టైం ఎన్ని వారాలకి, సెకండ్ టైం ఎన్ని వారాలకి? ఫస్ట్ ఇది 4.5 months అయింది, అంటే నియర్లీ 5 months. సెకండ్ది 5th month. సో ఇప్పుడు మీరు ఆల్రెడీ విడిపోయి 2 years అవుతుంది దగ్గర 2.5 years. 2.5 years. ఇక్కడ 2 topics సార్. యాక్చువల్గా మీ పేరెంట్స్ వచ్చింది ఒకటి మీ ఫ్యామిలీ డిస్ప్యూట్, అది మీ పర్సనల్. మీరు ఒకళ్ళు వచ్చి మాట్లాడినా మేము చేయాల్సిన సర్వీస్ ఏమన్నా హెల్ప్ చేయగలమా, లీగల్గా ఏంటనేది మాట్లాడతాం. మేజర్ టాపిక్ ఏంటో తెలుసా? 9th class నుంచి మీరు డ్రింక్ చేస్తారు, మీ జీవితం ఇలా ఉండడానికి కారణం మీ తాగుడు అనేది మాకు తెలిసిన విషయం. 9th class నుంచి నేను డ్రింక్ అంటే 10th class నుంచి. నార్మల్గా నేను 7th class లో డీజే ఫీల్డ్ ఆపరేటింగ్ ఫీల్డ్కి వచ్చాను. అసలు మీరు ఏం పని చేస్తారు? డ్రైవింగ్? కాకపోతే ఫస్ట్ డీజే ఫీల్డ్ డీజేలో ఉండేవాళ్ళు. డీజే ఆపరేటర్ నార్మల్గా ఇప్పుడు వరదలో పోతాయి బీడ్స్ కానీ ఎప్పుడో ఒకసారి ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు
అలా. లేకపోతే ఇక ఎప్పుడైనా బయటకు వెళ్తే ఫ్రెండ్స్ తోటి 9th 10th అంటే చిన్నపిల్లలు కదా, ఆ టైంలో మీకు ఎందుకు అట్లా అంటే నేను అనిపించింది? ఇక అలవాటు పడ్డాను ఏంటి మీ నార్మల్గా. ఫ్రెండ్స్ అంతా అలా ఉండేవాళ్ళ? వాళ్ళ వల్ల తాగారా మీరు? అంటే ఫ్రెండ్స్ అంతా నా 10th బ్యాచ్ వచ్చేసి 15 మెంబర్స్ బాయ్స్ అయితే అంటే 13 మెంబర్స్ డీజే ఫీల్డ్ లో ఉండేది. అందరూ తాగుతారు, ఇక మీకు కూడా తప్పక స్టార్ట్ అవ్వాల్సి వచ్చింది. ఆ తర్వాత మరీ అంత ఏం లేదు నాకు అప్పుడు. నా తాగిన తర్వాత ఇంటికి వచ్చి నాకు పరిస్థితి ఏంటో చెప్పండి మీరు. గుర్తుంటుందా గుర్తుండదా నాన్న? అప్పట్లో నార్మల్గానే ఉండేది, మరింత ఏం లేదు. ఇప్పుడు ఈ మధ్య ఏం గుర్తుండదు నాకు. అమ్మ ఎలా కనిపిస్తుంది, నాన్న ఎలా కనిపిస్తాడు మీకు తాగి ఇంటికి వచ్చినాక? ఇప్పుడు వీళ్ళ విషయంలో నేను సీరియస్ అయ్యి ముచ్చట వీళ్ళ అనేదానికే. సెకండ్ సారి మళ్ళీ నేను అక్కడికి వెళ్ళినప్పుడు మా బావును మా మామయ్య అట్లా మా అక్కని చేసుకున్న భర్త ఉన్న వీళ్ళిద్దరు కలిసి చేయలేపి అవసరం లేదని చెప్పి అమ్మాయిని విడదీసి నన్ను ఇటు పంపించిన వెంటనే అమ్మాయి ఫోన్ చేసి మళ్ళీ నేను వాళ్ళ ముందే ఏం చేయలేకపోతానా, మళ్ళీ నేను ఫోన్ చేసి మాట్లాడినట్టు మా ఇంట్లో చెప్పకు. మళ్ళీ ఇక అమ్మాయి పర్సనల్ గా మీ ఇద్దరు ఫోన్ మాట్లాడుకుంటున్నారు. చేసి చెప్పదు. పెళ్లికి ముందు తాగుడు సంగతి చెప్పండి. పెళ్లికి ముందు తాగొచ్చి ఇంటి దగ్గర మీరు చేసే న్యూసెన్స్ ఏంటి, మీరు ఏం మాట్లాడతారు? పెళ్లికి ముందు ఇంటి దగ్గర న్యూసెన్స్ అంటూ ఏం లేదు. ఈ పెళ్లి అయిన తర్వాత, ఈ విడిపోయిన తర్వాత ఇప్పుడు న్యూసెన్స్. అమ్మా నాన్న ఎప్పుడన్నా కొట్టారా తాగి? తాగిన ఎప్పుడు కొట్టలేము. మీ నాన్నకి హెల్త్ ప్రాబ్లం ఏమన్నా ఉందా? కిడ్నీ ప్రాబ్లం. మీ అమ్మని మీ నాన్నని ఎల్ అనే పదాలతోటి బూతులు తిడతారు, అవునా కాదా? అది రీసెంట్ గానే అయింది. రీసెంట్ గా స్టార్ట్ రీసెంట్ గా చేశారు. మనం కొత్త తాగినప్పుడు development. రీసెంట్ గా ఒక రోజు అంతకుముందు ఎప్పుడు అంతకుముందు ఎప్పుడు మీరు కొట్టిన కొట్టుళ్ళకి వాళ్ళు భరించలేక పోలీస్ స్టేషన్ లో కూడా వెళ్ళారు, నిజమేనా? నేను కొట్టిన కొట్టుల్లో కాదు, నేను వచ్చి ఈ విషయంలో నేను ఎందుకంటే దీంట్లో ఇంకో కారణం. అమ్మాయి రేపు పెళ్లి చేసుకుంటానంగా ఈరోజు అమ్మాయి అబ్బాయితో మాట్లాడుకుంటూ దొరికిందంట. అది మా అక్కకు మా అమ్మకు తెలుసు. ఈ ముచ్చట పెళ్ళి అయిన నెల తర్వాత ఈ అబ్బాయితో దొరికిందని చెప్పిన విషయం ఈ ముచ్చట మరి అప్పుడు చెప్పి నాకు అదే నాకు తాగినప్పుడు ఈ మైండ్లో మరి మీరు ఎందుకు చెప్పలే, ఆ రోజు చెప్తే ఆ రోజు ఫస్ట్ మీరు ఇక్కడ కూర్చున్నప్పుడు అడిగిన క్వశ్చన్ అదే, మీరు పెళ్లి చేసుకుంటారు అన్నప్పుడు మీ అమ్మ నాన్న వద్దు అన్నారు, అవునా అని చెప్పి టాపిక్ తీయలే వాళ్ళు. ఆ టాపిక్ అంటే ఈ పెళ్ళైన రేపు పెళ్ళడానికి ఈ రోజు దొరికిందని చెప్తలేనా, ఆ విషయం చెప్పుంటే నేను ఆగిపోయేటోని కదా. కానీ అప్పటికే మీరంతా వాళ్ళ ఫ్యామిలీ అంతా నీకు గ్రూప్ వేశారు, నెక్స్ట్ నువ్వు ఒక లీడర్ అయిపోయావు. నీకు చెప్తే ఏం గోలో చెప్పకపోతే ఏం గోలో వాళ్ళ భయం వాళ్ళకు ఉంది. ఎందుకంటే అప్పటికి 5 years నుంచి జీవితం అక్కడ నాశనం అవుతుందని చెప్పి ఇంకొక బాధ అనేది ఉండాలి కదా. ఇప్పుడు బయట వ్యక్తి ఎవరో అంటే చెప్పకుంటే ఒక లెక్క ఉంటుంది. నీకు ఆమె చేసుకున్నది నీకు అన్న కొడుకే కదా, మా అక్కకి నీ సొంత తమ్ముడే కదా. సరే ఇప్పుడు మా అక్కని చేసుకున్న మా బావ వాళ్ళిద్దరిని నేను కావాలనే విడదీసిన అని వీళ్ళకి ఫోన్ చేసి చెప్పిండు. మీరేం చెప్తారు, నీ ఇద్దరిని కావాలనే విడదీసిన, మీరేం చేస్తారంటే తిరిగి ఒక మాట కూడా అనలే, ఇంతవరకు ఒక టాపిక్ కూడా అని. మీ ఇద్దరం గొడవ ఇంత విడిపోతే వీరు వాళ్ళకు ఫోన్ చేసి అంకుల్ బాగున్నారా, తిన్నారా, ఏం చేస్తున్నారు, అన్న ఏం చేస్తున్నారు అని వాళ్ళ ఫ్యామిలీతో వీళ్ళు కలిసిపోతారు. ఇక్కడ వాళ్ళు నన్ను చేసింది, నన్ను దూరం చేసింది, ఇవన్నీ కలర్ అవుపోలేగా వీళ్ళకు. అక్కడ కూతురు ఫ్యామిలీకి స్పాయిల్ అవుతుంది కదా. అల్లుడు మంచోడే, కూతురు మంచిదే. నిన్ను వెనకేసుకొచ్చి కూతురు కాపురాన్ని రోడ్డు మీద పడేసుకోలేరు కదా. నువ్వు ఒక్కరోజు స్టాండ్ గా ఉండవు, ఏ రోజు ఎటు వెళ్తావో తెలియదు. ఎదురు వాళ్ళందరూ హెరాస్మెంట్ కంటే నీ హెరాస్మెంట్ ఎక్కువ ఉంది వాళ్ళకి. ఇప్పుడు వచ్చావో వాళ్ళకి సినిమా చూపిస్తావు. ఇవన్నీ సపోర్ట్ ఉంటే నా పరిస్థితి ఇక్కడ దాకా రాకపోతే. నువ్వు చేసే పంచాయతీ ముందు అది చాలా చిన్న పంచాయతీ నాన్న. నువ్వు చెప్పినా ఇనే పరిస్థితుల్లో లేవు. సరే ఇప్పుడు నీకు భార్య కావాలా వద్దా? ఇన్ని తెలుసుగా నీకు భార్య కావాలా వద్దా? ఫోన్ చేసి అలానే మెసేజ్ చేసిన అయిపోయింది ఏదో అయిపోయింది, ఇప్పుడు ఏం చేయాలి. సో నీకు ఇన్ని తెలిసినా భార్య కావాలని అనుకుంటున్నావు. ఆ రోజు కూడా ఆ పంచాయతీ నీకు తెలిసినా కూడా ఆ అమ్మాయిని చేసుకునేవాడివి. ఎందుకంటే నువ్వు ఆ రోజు అంత స్ట్రాంగ్ గా ఉన్నావు. ఎవరి మాట నువ్వు 10th క్లాస్ నుంచి వినట్లా. వాళ్ళ ఊరికి డమ్మీ, సొసైటీ కోసం డమ్మీ అమ్మా నాన్న. అంత స్ట్రాంగ్ గా ఉన్నా అంటే ఇప్పుడు ఇద్దరు కలిసి అరే ఇట్లా ఏత్తంద్ర ఆయన అని చెప్తేనే కదా తెలిసేది. ఒకటి ఇప్పుడు చెప్పొద్దు అంటే కొడుకు తాళి కట్టని ఏమన్నా కానీ అన్నట్టే కదా. మరి నువ్వు తల్లివైనప్పుడు ఒకసారి చెప్పడానికి సాహసం ఎందుకు చేయాలి? అరే నా కొడుకు జీవితం ఇక నాశనం అయ్యేది. ఈ రోజు కళ్ళ ముందు మాట్లాడిన ముచ్చట రేపు పెళ్ళి అయిన తర్వాత మాట్లాడదానికి గ్యారంటీ ఒక ఆలోచన లేదా? పెళ్ళి అయిన తర్వాత మాట్లాడదాని ఆలోచన లేదా? సరే 1 second, నేను నీతో అమ్మా, వీళ్ళిద్దరు సవ్యంగా కాపురం చేసుకుంటూ ఒక 4-5 పిల్లలు కనుంటే అసలు పెళ్ళికి ముందు చెప్పారా పెళ్లి తర్వాత చెప్పారా అనే అంశం రాదు. ఎప్పుడైతే కనుక వీళ్ళది చెడగొట్టబడిందో ఇప్పుడు ఈ ప్రశ్న వస్తుంది. మీరు అప్పుడు ఏంటి, కర్ర ఎరగకూడదు పాము చావకూడదు అన్నట్టు పెళ్ళి అయిన తర్వాత అన్ని సర్దుకుపోతాయని అనుకున్నారు. వాళ్ళిద్దరు కూడా అదే అనుకున్నారు. కానీ ఇక్కడ బ్లేమ్ ఎవరి మీద వచ్చింది? మా మీదనే వచ్చింది. రాగానే ఇక్కడ కూర్చోగానే ఫస్ట్ అడిగింది ఒక్కటే, కూతురు జీవితం ఒక లెక్క, కొడుకు జీవితం ఒక లెక్క అని నేను అడిగాను. తాగి మాట్లాడినా తాకుండా మాట్లాడినా రమేష్ కరెక్టే మాట్లాడతాడు. యాంగ్రీ యంగ్ మ్యాన్ కానీ బ్రతక నేర్చినోడు, తెలివైనోడు.
ఎస్ సార్, కరెక్ట్ మాట్లాడతాడు. కానీ అది జీవితంలో కూడా ఫాలో అయితే మేము అంతకంటే గొప్ప తల్లిదండ్రులుగా మేము నిలబడతాం సార్. మాట జారకూడదు. ఎదుటి వ్యక్తి వాళ్ళు పెద్దవాళ్ళ చిన్నవాళ్ళ గౌరవించి మాట్లాడాలి. ఎంత మాట అంటే అంత మాట మాట్లాడితే మేడం మాకు అక్కడ ముఖం లేదు, మాకు మాట్లాడడానికి లేదు. రెండు అంశాలు మేడం. ఒకటి, తల్లిదండ్రులుగా మీరు ఇప్పుడు వరకు ఆ అబ్బాయిని ఎలా పెంచారు, ఎలా చూసుకున్నారు అనేది. అందులో అస్సలు 0.5% కూడా ఇక్కడ కూర్చున్న వాళ్ళకి ఎవరికి కూడా క్వశ్చన్ లేదు. కానీ ఏంటంటే రమేష్ ఉండేటటువంటి మానసిక పరిస్థితిలో, లేదంటే అతను తాగేటటువంటి మత్తు మందు వల్ల ఎక్కడో ఎవరినో ఒకరు చాట్ ఇక్కడ పాయింట్అవుట్ చేయాలి, ఫింగర్ ఎవరో ఒకరిని చూపెట్టాలి, ఏలు. ఆ మహాతల్లి దొరకదు, ఆ కుటుంబం ఎండగట్టి వదిలేశారు. ఈరోజు కనిపించే శత్రువులు ఎవరు? మీరు వాస్తవానికి నేను చెప్తున్నాను కదా, ఈ అబ్బాయి ప్రేమించినంత ఇదిగా మీ ఇద్దరిని మిగతా ఇద్దరు పిల్లలు కూడా ప్రేమించారు సార్. ఎస్, తాగినప్పుడు ఎంత ప్రేమ చూపెడతాడో తాగిన తర్వాత అంత రాక్షసుడిలా మారిపోతాడు. ఆ కారణం ఒకటి పట్టుకున్నాడు, ఇంకా మిమ్మల్ని చించి చెండాడుతున్నాడు అని. ఎస్ సార్, అది నేను చెప్పదలుచు. మమ్మల్ని వదిలి కూడా అమ్మాయి దగ్గర ఉన్నా కూడా మమ్మల్ని వదిలి ఉండలేడు. మేము ఆ మాట కూడా చెప్పాము, మేము లేకుండా వాడు బ్రతకలేడు, కానీ మేము కావాలి. ఆ రోజు మేము కనబడాలి, మేము కనబడకుండా ఉండలేడు. కానీ మేము కనబడితే మా పరిస్థితి ఏమవుతుందో అనేటువంటి సిచ్యువేషన్లో మేము ఉండాల్సి వస్తుంది. ఏం చేయాలి? మళ్ళీ ఎంత గొడవ చేసినా కూడా మేము ఎక్కడికైనా అమ్మ కావాలంటే ఆడి కావాలి. సరే, ఇప్పుడు ఎలాగో మీ పేరెంట్స్ చేసింది నేను కూడా యాక్సెప్ట్ చేస్తాను. ఎందుకంటే పెళ్లికి ముందు రోజే మాట్లాడుతుంది మీకు చెప్పకపోవడం అనేది నిజంగా వాళ్ళు చేసినటువంటి తప్పు, అది నేను యాక్సెప్ట్ చేస్తాను. బట్ పెళ్ళైన తర్వాత కూడా దొరికిన తర్వాత మీరు మళ్ళీ మీ ఆవిడతో మాట్లాడుతున్నారు, అన్ని సెటిల్ చేసుకుందాం అనుకుంటున్నారు. మరి తాగుడు గోలేంటి, వాళ్ళని తిట్టడం ఏంటి? మరి హ్యాపీగా ఆవిడ తెచ్చుకొని మీరు కాపురం చేసుకోవచ్చు కదా. అయితే ఇప్పుడు నేను తెచ్చుకోవాలని చెప్పి నేను ప్రత్యేకంగా నేను వీళ్ళని ఇన్వాల్వ్ చేసి నేను అనలే. ఇప్పుడు ఆమె బెంగళూరులో చదువుతుంది, నాకు స్టేటస్లు వచ్చినాయి, వాట్సాప్ స్టేటస్. అమ్మాయి నెంబర్ నాకు సేవ్ అయి ఉంటుంది. నువ్వు వద్దు అనుకున్న దానివి, పేపర్లో పంపించిన దానివి, నీ స్టేటస్లు ఎందుకు వస్తానాయి అని చెప్పి మధ్యలో ఇంకొక వాళ్ళ సిస్టర్ అనే అమ్మాయి ఉంటుంది, నాకు నార్మల్ టాపిక్ తీసి మామూలుగా మాట్లాడి, ఇప్పుడు వితిన్ సెకండ్స్లో ఇప్పుడు ఎప్పుడైతే కావాలని ఉంటుందో ఆ తర్వాత ఒక 2-3 డేస్లో ఉన్నటువంటి ఫోన్ కట్ అయిపోతుంది. మా అమ్మాయి ఒక గేమ్ ఆడుతుంది. మరి అలాంటి అమ్మాయి మీకు అవసరం? ఈ విషయం నేను అని స్టేటస్లో ఇక నేను నార్మల్గానే ఉన్నా. ఇప్పుడు ఆ విషయంలో నేను టాపిక్ తీయాలి. నీ లైఫ్ ఏందో నువ్వు చూసుకున్నావు. మొన్న రీసెంట్గా నాకు నార్మల్గా మెసేజ్ వస్తే నీ లైఫ్ ఏందో నువ్వు చూసుకున్నావు, అయిపోయింది. ఇప్పుడు దీనికి మనం ఏం రిస్క్ చేయలేవు. నువ్వు ఎక్కడన్నా ఉన్నావు, బెంగళూరులోనే స్టడీ, ఆ తర్వాత నీది ఏందో నీది నువ్వు చూసుకుంటావు. ఇక నేను ఇన్వాల్వ్ గాను. నీ మీద నాకు ఎటువంటి కోపం లేదు, నా మీద నీకు ఎటువంటి కోపం ఉందో నాకు తెలియదు. కానీ నీ మీద మాత్రం నాకు ఎటువంటి కోపం లేదు. నీ లైఫ్ ఏందో చూసుకున్నావు. ఇప్పుడు దీని విషయంలో కూడా ఒక మాట చెప్పు సార్. ఒక అమ్మాయిని ఇష్టపడి పెళ్లి చేసుకొని కొన్ని రోజులు కాపురం చేసిన తర్వాత, ఒకవేళ కొన్ని మాటలు తెరిచిన తర్వాత అది బయటికి మనం లేదు అని చెప్పుకున్నా కానీ లోపల ఏదో మూలకు ఉంటుందా ఉండదు సార్ ఒక క్యారెక్టర్, ఒక మనిషి మీద. ఇప్పుడు బయటికి నా రెచ్చగొట్టుకోనికి నాకు లేదు అని చెప్తానేమో, అది ఎవరిదో అంటనేమో, అది అన్నా కానీ లోపల ఉండేది అయితే ఉంటుంది కదా. ఇప్పుడు మీరు ఏం వర్క్ చేస్తున్నారు సార్? ఇప్పుడు డ్రైవింగ్ చేస్తున్నారా? మరి డ్రింక్ చేసి డ్రైవింగ్ ఎట్లా చేస్తున్నారు? నేను డ్రైవింగ్ మానేసారా పూర్తిగా? అంటే నేను 20 days కానీ 30 days కానీ డ్రింక్ చేయకుండా ఉంటా. ఒక 2 days 3 days తాగుతూ అంతే కదా. కంటిన్యూస్ తాగుతూ గిరి ప్రదక్షిణలు చేసుకుంటూ ఉంటారా ఇల్లంతా? అమ్మా నాన్న ఉతుక్కుంటూ ఏముంటది ఇంట్లో? బయట కర్ర ప్రతిసారి రానా సార్. తమ్ముడు 30 రోజులు ఆపినోడు 2 రోజులు ఎందుకు తాగుతావు నాకు తెలియక అడుగుతా. 6 నెలలు కూడా ఆపిండు. 6 నెలలు కూడా ఆపాడా? ఏం ముట్టుకోవాలి, బాగున్నాడు. ఏం తమ్ముడు ఏంటి నాన్న 30 రోజులు ఆపినోడు 2 రోజులు ఎంత అవుతావు? లైఫ్ లో కొన్ని ఆలోచనల తర్వాత ఒక మూమెంట్ నాకు తాగేదేదో లిమిటెడ్ గా తాగినా బాగుండు, తాగేసి వచ్చి బూతులు తిట్టడం కొట్టడం అనేది ఇంతవరకు కరెక్ట్ పేరెంట్స్ మొన్న జరిగిన మ్యాటర్ నాకు. ఎందుకంటే నాకు ఉండే ఆలోచన ఉన్నది. ఎందుకంటే ముఖం పట్టుకొని మా బాగుండే నీ ఇద్దరిని కావాలని విడదీసిన అన్నప్పుడు నువ్వు ఒక సపోర్ట్ ఇచ్చి నాకు ఎందుకు మాట్లాడలే, నువ్వు ఎందుకు అనలే అనే ఆలోచన ఉన్నది. నువ్వు ఆ రోజు నాకు ఎందుకు చెప్పలే, ఆ విషయమే తీసాన్న. మొన్న కూడా ఆ విషయమే తీసాన్న, మీరు ఆ రోజు ఎందుకు చెప్పలే? తను కరెక్ట్గా ఉంటే మేడం నేను తీసుకొస్తా, నేను తెస్తా. తేవడానికి ఏది చేసినా నేనే చేయాలి మేడం. ఇప్పుడు అమ్మాయి వచ్చిన దగ్గర నుండి అక్కడికి వెళ్ళాలన్నా నేను ఛార్జీలకు రెడీ చేయాలి, చేతి ఖర్చులకు రెడీ చేయాలి. ఇప్పుడు వాళ్ళు నో మేడం డబ్బులు ఇవ్వా? ఇంటికాడనే ఉండదు మేడం అసలు. మరి ఎవరు చెయ్యాలి ఈ పని అంతా? ఆయనకే హెల్త్ బాగోదు, ఈవిడికి వచ్చే 9,000 రెంటే కడతారా, హాస్పిటలే చూసుకుంటారా, ఇల్లు ఖర్చులే చూసుకుంటారా? నీ చేయమని చెప్పు నీ భర్తను ఫస్ట్. ఆయన చేయమంటున్నాడా? ఆయన చెయ్యడు. చేసిన నీ రోజులు మనం అందరం బ్రతికినము, ఇప్పుడు చేయలేదని ఎక్కడికి పంపిద్దాము? అయినా నీ బాధ్యత కదా అమ్మా నాన్నని చూసుకోవటం, ఇంట్లోకి డబ్బులు ఇవ్వటం. ఎప్పుడో ఒకసారి ఇది నా ఇల్లు అని చెప్పుకోవడానికి ఒక ఇంటికైతే వెళ్తావు కదా. 100 ఇచ్చినా మేడం, ఆ 100 వసూలు చేసే వరకు ఆ టైంలో నా దగ్గర లేకపోయినా కూడా ఇంకా నా పరిస్థితి అదోగతి మేడం. లేకపోతే బాగా నార్మల్ గా మంచిగా ఉంటాడు. అది సార్. మేడం విన్నారు కదా, మీరేమంటారు? అట్లీస్ట్ మా బాబు మారి
ఒక మంచి లైఫ్ లో ఉంటే నేనే వెళ్ళి తీసుకొస్తా మాట్లాడి. అంటే మీరు ఎలా తీసుకొస్తారమ్మా? వాళ్ళు ఒప్పుకుంటారా? వాళ్ళు ఏమంటున్నారు, నా నన్ను ఉద్దేశం మాట ఏంటంటే, వీళ్ళ హామీ కావాలి వాళ్ళకి, అతను కాదు. మీరు మాకు హామీ ఇస్తే, మా అమ్మాయికి హామీ ఇస్తే మేము పంపిస్తామని వాళ్ళు అడిగారు. నేను ఇయ్యలేను అన్నాను. హామీలో డ్రింక్ చేయకుండా, డ్రింక్ చేయకుండా, గొడవ పెట్టకుండా, బూతులు తిట్టకుండా, తను పని చేసి భార్యకి ఇస్తాడు. మరి వాళ్ళు మీకు హామీ ఇస్తారా? వాళ్ళ అమ్మాయి పనికి మాని ఫోన్లు మాట్లాడకుండా, వెనక తలుపులు తీయకుండా ఇలా ఉంటదని మరి వాళ్ళ హామీలు ఇస్తారు? అది కూడా మేము అడిగాం. వన్ సైడే ఆడాలా ఫుట్బాల్? రెండు సైడ్లు గోల్ అడిగాం సార్. మరి మీ అమ్మాయి పరిస్థితి అంటే అమ్మాయి మారదు. ఇదంతా కాదు. నేను అప్పుడు మామూలుగా హైదరాబాద్లో వాళ్ళ నాన్న పెయింటింగ్ వర్క్ వచ్చినప్పుడు ఒక 15 days వచ్చి ఇక్కడ పెయింటింగ్ వర్క్ అని చెప్పి ఉన్నా. అంటే అంతకుముందు ఒక అబ్బాయి పిలిచే మనం ఇతర వాళ్ళ క్లాస్మేట్ సంథింగ్ వాళ్ళ బావ అనుకుంటా. అంటే మెసేజ్ ఎందుకు చేసినవారు, నార్మల్గా అవసరం ఆ అబ్బాయితో చేసారు అది అంటే, అప్పుడు నేనేం చెప్పినా వీళ్ళకి మాట్లాడితే ఆమె తప్పేమో స్టార్ట్ చేయలేకపోవచ్చు, అదేందో వీళ్ళ నాన్న చెప్తే అయిపోతుంది కదా, ఇంకోసారి చేయకుండానే ఉంటుంది అని చెప్పి వాళ్ళ ఇంట్లో చెప్పిన. వాళ్ళ నాన్న దానికి ఏమన్నా చేయక బిడ్డానికి కుదురు చెప్పుడు కాదు, చేత తప్పేమున్నది, వరుసకు బాంబాద్ అవుతాడు కదా, తప్పేమున్నది అది వాళ్ళ నాన్న. వాళ్ళ పాత్ర, వాళ్ళ నాన్న, వాళ్ళ అమ్మమ్మ ఇద్దరు. నేను చెప్తాను వినండి, అర్థమైంది, నాకు అర్థమైంది. నేను చెప్పేది కొద్దిగా జాగ్రత్తగా వినండి. ఇందాక ఈ అబ్బాయి క్యారెక్టర్ గురించి చాలా సింపుల్గా 3 ముక్కల్లో చెప్పానమ్మా. ముక్కుసూటిగా మాట్లాడతాడు, తాగికి ముందు తాగక ముందు తర్వాత కూడా ఒకేలా మాట్లాడతాడు, నిజాలే పలుకుతాడు. ఎటొచ్చి తాగిన తర్వాత మాట్లాడేటటువంటి బూతు మాటలకి బహుశా అతను కూడా ఒప్పుకుంటున్నాడు కాబట్టి అది తెలివిలో లేకుండా మాట్లాడేటటువంటి అంశాలు దయచేసి అది మనసుకు తీసుకోకండి. మేము చూసేటటువంటి చాలా విడ్డూరమైనటువంటి సిచ్యువేషన్స్లో కూడా తాగేటటువంటి వ్యక్తి తల్లిదండ్రులు పనిలేక ఇంట్లో మంచాన పడినా కూడా తాగేటటువంటి డబ్బుల గురించి వాళ్ళని పిండి ఆరేస్తారు. అట్లీస్ట్ ఇక్కడి వరకు ఏ ఇంటర్మీడియట్లో మొదలుపెట్టినట్టు మీ అబ్బాయి ఎప్పుడు కూడా దాని గురించి అయితే కనుక మీ చేయి చాచలేదు. దానికి 2 కారణాలు. ఒకటి ఏంటంటే ఈ అబ్బాయి రోజు తాగే బ్యాచ్ కాదు, వీళ్ళని బింజ్ డ్రింకర్స్ అంటారు. అంటే మనసులో ఏదో కలత వస్తుంది, ఏదో బాధ వస్తుంది, ఆ బాధను దిగ్మింకోవడానికి తాగుతారు. తాగటం మొదలు పెడితే 3 రోజులు కంటిన్యూస్గా, వారంలో 5 రోజులు ఆపింది కూడా ఆ 3 రోజుల్లో తాగేస్తారు. దీన్ని బింజ్ ప్యాటర్న్ అంటారు. అంటే ఒకేసారి బ్రెయిన్ కానీ బాడీ కానీ ఆ ఆల్కహాల్కి ఎక్స్పోజ్ అయిపోతుంది. ఆ టైంలో ఏంటంటే విడ్డూరంగా ప్రవర్తిస్తూ ఉంటారు, ఏం చేస్తారో వాళ్ళకి గుర్తుండదు. నెక్స్ట్ డే మళ్ళీ మామూలుగా పనిలోకి వెళ్ళిపోతూ ఉంటారు. వీళ్ళు పని చేసుకుంటూనే ఉంటారు, వాళ్ళ జీవితాలు హ్యాపీగానే ఉంటాయి. కానీ ఇక్కడ వచ్చేటటువంటిది ఏంటంటే, ఇందాక మీరు ఒకటి అన్నారు, వాళ్ళ సైడ్ నుంచి ఒక కండిషన్ ఉంది మేడం, ఈ అబ్బాయి మారితే కనుక మేము యాక్సెప్ట్ చేస్తామని చెప్పి. బహుశా అది చాలా చెత్త ప్రపోజల్ అని నా ఉద్దేశం అమ్మ. ఎందుకంటే మీ అబ్బాయి ఇందాకటి నుంచి నేను అన్నాను కదా, ఒక ప్రామిస్ చేసుకున్నారు, నువ్వు గతం మర్చిపోయి ముందుకురా, నేను గతం మర్చిపోయి ముందుకు వస్తానని చెప్పి. కానీ ఆ అమ్మాయి గతం కంటిన్యూ అయింది, ఈ అబ్బాయి గతం ఆగింది. అంటే ఈ అబ్బాయి ఒకసారి ప్రామిస్ చేస్తే ప్రామిస్ మీద నిలబెడతాడు, ముక్కుసూటుగా పోతాడు. ప్రామిస్ చేసిన తర్వాత తప్పు చేస్తే తప్పుని క్షమించడు. మీరు వన్ సైడెడ్గా ఈ గేమ్ దయచేసి ఆడకండి. ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే, మీ కన్నపేగిని కాపాడుకోండి. ఎందుకంటే మంచి యోగ్యుడు అనేటటువంటి నాకు అనిపించేటటువంటి అబ్బాయి, కనిపించడానికి తగ్గేదేలే అన్నట్టు అనిపించినా కూడా ఈ అబ్బాయికి అన్ని క్వాలిటీస్ టు బీ ఎ గుడ్ హ్యూమన్ ఇండివిజువల్ అన్నట్టు నాకు అనిపిస్తుంది. తాగేటటువంటి అంశం, తాగిన మత్తులో మిమ్మల్ని అనేటటువంటి 4 మాటలు తప్ప మిగతా అన్ని విషయాల్లో ఆ అబ్బాయిలో చాకచక్యం ఉంది, తెలివితేటలు ఉంది, ఆలోచన శక్తి ఉంది, మంచి వాక్చాతుర్యం ఉంది, బ్రతక నేర్చినవాడు, బ్రతకగలడు జీవితంలో. ఆ అమ్మాయిని చాలా మంచి యోగ్యత కూడినటువంటి అబ్బాయిని పోగొట్టుకుంది ఆ అమ్మాయి. నిజానికి వాస్తవానికి నేను చెప్పాలి అనుకుంటే ఈ అబ్బాయి యొక్క మాట తీరు కానీ, ఈ వ్యక్తిత్వం కానీ మీ వియ్యంకులు 5 సంవత్సరాల క్రితమే పసిగట్టారు. ఏదైతే మనం ఈ గంట సేపులో రమేష్లో చూసినట్టు పసిగట్టారు. అదేంటి మన అమ్మాయి పోయి ఆడేవాడినో పట్టుకుంది, అక్కడ కట్ చేసి ఇక్కడ ఫిక్స్ చేద్దాం అన్నట్టు వాళ్ళు ఫిక్స్ అయ్యారు. ఈ అబ్బాయి బక్రా అయ్యాడు. ఇప్పుడు కాబట్టి తాగుడు ఎలా మానిపించాలి అనేటటువంటి నిజంగా ఆ స్థాయి తాగుడా ఇది? మీరు స్టార్టింగ్లో వచ్చి ఇక్కడ కూర్చుని చెప్పినటువంటి స్థాయి తాగుడా అంటే కనుక నేను కాదు. దీనికి చక్కటి మార్గాలు ఉన్నాయి. అది కావాలంటే నేను ఫ్రీగా అబ్బాయికి ట్రీట్మెంట్ ఇప్పిస్తాను, దాని వరకు నేను నా తరపున హామీ ఇస్తానమ్మా. కానీ నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఈ పెళ్ళి అనేటటువంటి అంశంతో ఊరికినే ఇలా ఉయ్యాలు ఊగద్దు. ఇది ఎక్కడో చోట లెక్క తేల్చుకోండి. ఆ అబ్బాయినా లెక్క తేల్చుకోవాలి, మీరన్నా లెక్క తేల్చుకోవాలి. ఎందుకంటే దాంతో మనం ఇప్పుడు ముడిపెట్టుకుంటే కనుక నా గోటివాడు ఇంకొక 10 సంవత్సరాల పాటు ఫ్రీ ట్రీట్మెంట్ ఇచ్చినా కూడా అతను తాగుడు నేను ఆపలేను. ఎందుకంటే వాళ్ళు బంతి మీ కోట్లో ఇసిరారు. ఏమని ఇసిరారంటే, మీరు మీ అబ్బాయి తాగుపోతాడండి, మీ అబ్బాయి తాగితే ఇష్టానుసారం మాట్లాడతారు, వాళ్ళు తాగకుండానే ఇష్టానుసారం మాట్లాడారు. అదే కదా అవమానంతోనే కదా అబ్బాయి ఈరోజు మనస్తాపం చెంది మిమ్మల్ని నిలదీస్తున్నాడు. ఇతను తాగి 4 మాటలు అంటే వాళ్ళు తాగకుండానే 4 మాటలు అన్నారు. మరి దానికి లెక్కేది? పెళ్ళైన 15 రోజుల్లో ఫోన్ కాల్ పరాయోడితో మాట్లాడటం ఏంటి, వాడు చేయకుండానే ఈ అమ్మాయి ఇప్పుడు ఈ స్టేటస్లు పెట్టి ఈ అబ్బాయి జీవితంతో మళ్ళీ జిమ్మికిలాడటం ఏంటి? ఆ అమ్మాయికి ఈ అబ్బాయి కావాలా వద్దా? సో ఇక్కడ ఏంటంటే, తాగుడు అనేటటువంటి మనకు బయట కనిపించేటటువంటి అంశం అయినా కూడా దాన్ని ప్రేరేపితం చేస్తున్నటువంటిది అక్కడ ఉండేటటువంటి ఆయుష్.
ఆ అమ్మాయి వ్యక్తిత్వంలో కూడా ఖచ్చితమైన లోపాలు ఉన్నాయి. పిచ్చిది అని నేను అన్న కానీ లోపాలు అయితే ఖచ్చితంగా ఉన్నాయి. ఏదో ఒక వీక్నెస్ ఉంది ఆ అమ్మాయి బ్రెయిన్లో. ఈ అబ్బాయికి తాగేటటువంటి వీక్నెస్ ఉంది అంటే కనుక ఆ అమ్మాయికి ఇంకో విడ్డూరమైనటువంటి వీక్నెస్ ఉంది కాబట్టి ఒక పక్క నుంచి విడాకుల పత్రాలు పంపిస్తుంది, ఇంకో పక్క నుంచి నువ్వు కావాలి అన్నట్టుగా మెసేజ్లు పెడుతుంది. ఆ విడాకుల నోటీస్ వచ్చిన వెంటనే నువ్వు సంతకం పెట్టగానే ఫోన్ చేసింది మళ్ళీ ఒకరోజు. ఏది నమ్మాలి? ఇంక ఇలాంటి అబ్బాయి పిచ్చోడై తాగపోతే ఇంకేమవుతాడు? సంతకం పెట్టాలా వద్దా? సంతకం వద్దు అనే అమ్మాయి విడాకుల పత్రం ఎందుకు పంపించింది? పిచ్చోని చేయటం కాకపోతే. ఆ అమ్మాయి అయితే తాగదు, తాగి చచ్చిపోదు, కిడ్నీ లివర్లు పాడు చేసుకోదు, తాగిన తర్వాత తల్లిదండ్రులను వెళ్ళి లకారాలతో తిట్టదు. మరి ఎందుకమ్మా మీ ఇంట్లో ఈ శాపం? ఏం పాపం చేశారని మీరు అందరూ? అతను కిడ్నీ వ్యాధితో అతను ఎంతకాలం బతుకుతాడో మనకు తెలియదు. మీరేమొచ్చి చేయని తప్పుకి శిక్ష అనుభవిస్తున్నట్టుంది. ఏంటి కుంపట్లో ఏంటిదంతా? నా ఉద్దేశం అయితే కనుక నీకుండేటటువంటి వయసుకి, నీకుండే అర్హతలకి, నీకుండే వ్యక్తిత్వానికి ఇప్పటికీ కూడా నువ్వు ఈ అలవాటు అనేటటువంటిది తప్పించుకోగలిగితే కనుక డ్రైవింగ్ ఉద్యోగం చేసుకుంటున్నావు, అది కాకపోతే డీజే ఆడిస్తావు, ఏదో ఒకటి చేసి బ్రతకనిచ్చిన వాడు నువ్వు. ఆ అమ్మాయికి గుడ్ బై చెప్పగలిగితే కనుక ఆ అమ్మాయి కంటే మంచి సంబంధం నీ జీవితంలో వస్తుంది అనేది నా నమ్మకం. వచ్చినటువంటి పత్రాల మీద సంతకాలు పెట్టి వెనక్కి పంపిస్తే కనుక పీడ విరగడైపోతుంది. మీరు ఈ అబ్బాయిని కాపాడుకోవటం ఏంటి అనేది నా మీద వదిలేసేయండి. ఎందుకంటే రోజువారీ తాగి ప్రతిరోజు తాగుతూ తాగకపోతే చేతులు కాళ్ళు వణుకుపోయి మర్నాడు విచిత్రంగా ప్రవర్తించి, తాగిన తర్వాత విచిత్రంగా ప్రవర్తించి, తాగక ముందు కూడా విచిత్రంగా ప్రవర్తిస్తే కనుక అది ఆల్కహాల్ డిపెండెన్స్ సిండ్రోమ్ అని అంటూ ఉంటాం. అది ఇంకా అది రక్తంలాగా ప్రవహిస్తూ ఉంటుంది అనమాట బాడీలో. ఇక్కడ నాకు అలా అనిపించట్లేదు. 3 days తాగిన తర్వాత సార్ అన్నం ఉండదు, నీళ్ళు నాకు అర్థమైంది సునీత గారు. ఇందాక నేను చెప్పాను కదా, 5 రోజులు దేవుడు 3 రోజులు రాక్షసుడు. నాకు తెలుసు, అర్థం అవుతుంది. అది పెద్ద ఆపటం పెద్ద కష్టం కాదు. కానీ దానికి ముడిపడినటువంటి అతని ప్రతి క్షణం అతను గుచ్చుతుంది చూడండి ఒక ఆలోచన, నేనేం తప్పు చేశాను, ఆ అమ్మాయికి నేను కావాలా వద్దా. స్టేటస్లో అలా ఉంటుంది, బయట వీళ్ళతో ఇలా మాట్లాడుతూ ఉంటుంది. మా అమ్మ నన్ను ఏమొచ్చి నన్ను మారు అంటారు. ఆ అమ్మాయి ఒకసారి రా అంటది, ఒకసారి దొబ్బే అంటది. ఏంటిది? అలాంటప్పుడు ఎవడు మాత్రం, ఏ మగాడు మాత్రం తాగి పిచ్చాడు ఆవిడ? పెళ్ళికి ముందు తాగేవాడు, కానీ పెళ్ళికి ముందు తాగేదానికి ఖచ్చితంగా నేను రాసిస్తాను, పెళ్ళి తర్వాత తాగిన దానికి 10 రెట్లు మార్పు ఉందన్నది నా నమ్మకం. గట్టిగా అడిగితే కనుక మీకు కూడా అమ్మాయి వద్దు, కానీ ఏంటంటే అట్లీస్ట్ ఆ అమ్మాయి వస్తే కనుక ఈ అబ్బాయి జబ్బుకు ఒక విరుగుడు వస్తుందనే ఉద్దేశంతో మీరు కావాలనుకుంటున్నారు. విరుగుడు కాదు, సెకండ్ టైం ఎంట్రీ 10 times పెరుగుతుంది డ్రింకింగ్. ఆ అమ్మాయి ఈ అబ్బాయితో ఫుట్బాల్ ఆడుకుంటుంది, ఈ అబ్బాయికి ఆ అమ్మాయి మీద నమ్మకం ఉండదు, జుట్టు పట్టుకుని పగలనక రాత్రి కనుక కొట్టుకు సస్తారు. ఆ బాధ భరించలేక ఇంకా తాగుతాడు. 3 రోజులు తాగే వ్యక్తి, నెలకు 3 రోజులు తాగే వ్యక్తి ప్రతిరోజు తాగుతాడు. అప్పుడు నేను కాదు కదా బ్రహ్మదేవుడి దిగి వచ్చినా ఏం చేయలేడు. నెంబర్ 2, నువ్వు రెడీ అంటే కనుక నేను రెడీ, నువ్వు నా దగ్గర రా. నా క్లినిక్ ఎక్కడన్నది మన డైరెక్టర్ గారు నెంబర్ ఇస్తారు. ఈ వారం వద్దు, నాకు కొద్దిగా ఆరోగ్యం బాగాలేదు, నెక్స్ట్ వీక్ రా, ఓకే, నేను ఫ్రీ ట్రీట్మెంట్ ఇస్తాను. లివర్ టెస్ట్కి ఒకటే కొద్ది మెడిసిన్స్కి డబ్బులు ఖర్చు అవుతాయమ్మా, మిగతా అదంతా కూడా ఫ్రీగానే చేస్తాను. ఆ అబ్బాయి తాగుడు విరిగడ అయ్యేంతవరకు, అంతవరకు అయితే కనుక నా తరపున సహాయం చేస్తాను. ఏమ్మా నువ్వు దానికి రెడీ అయినా? ఓకే సార్. ఆపేస్తానని అదొక్క ప్రామిస్ నాకు చేయి, భవిష్యత్తు బంగారం నీకు, కత్తిలాంటి అమ్మాయి వస్తుంది నీకు. ఓకే, థ్యాంక్ యూ సార్. మేడం, మేజర్గా వాళ్ళు ఏదైతే మనల్ని నమ్ముకొని వచ్చారో డ్రింక్ మానిపించడం అనేది మన స్టేజ్ తరపు నుంచి మనం ఆ హామీ ఇవ్వడం జరిగింది. అతను దాన్ని వాడుకుంటాడా లేదా అనేది బయటికి వెళ్ళిన తర్వాత తెలుస్తుంది. ఎందుకంటే ఇది చాలా సెన్సిటివ్ కేసు అండి, అలా మాట్లాడాల్సిన విషయం. ఎందుకంటే ఇక్కడ నాకు అర్థమైంది ఏంటంటే ఒక భయం, ఒక టెన్షన్, ఒక ఓపిక, ఇవన్నీ మిక్సీ అయిపోయి ఒక తల్లిదండ్రులు ఇక్కడతోటి కొన్ని డైలాగులు ఆపేశారు అనేది నాకు అనిపిస్తున్న విషయం. ఎందుకంటే ఒకటి, అబ్బాయికి చెప్పకుండా తీసుకొచ్చారు. 2, ఇది ఈ రోజు విషయం కాదు, 9th క్లాస్ నుంచి జరుగుతున్న పంచాయతీ. బిఫోర్ మ్యారేజ్ అలాగే ఉంది, ఆఫ్టర్ మ్యారేజ్ పెరిగింది. ఏదైతే భయం అని ఫస్ట్ నేను మాట్లాడుతున్నానో, భయం గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇన్ని సంవత్సరాల 25 ఏళ్ల ఒక కుర్రాడు లైఫ్ స్పాయిల్ అయిపోయింది, మా జీవితాలు సర్వనాశనం అయిపోయినాయి బాబు అని తల్లిదండ్రులు పరిగెత్తుకొని పోలీస్ స్టేషన్లకు వెళ్ళారు, పెద్ద మనుషుల దగ్గరికి వెళ్ళారు, వెళ్ళనే అలా పోయినా మన స్టేజ్ని నమ్ముకొని పరిగెత్తుకొని వచ్చారు ఒక రకంగా. ఎందుకంటే మనం కొన్ని సందర్భాల్లో షూట్స్ పెట్టలేం, వీళ్ళని పిలిచి పాపం వెనక్కి వెళ్తున్న వాళ్ళు ఎక్కువ ఉన్నారు. మా వ్యూవర్స్కి ముందుగా చెప్తున్నామండి, యాక్చువల్గా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, ఇలా టెన్షన్ పడుతున్నారు, నెంబర్ ఆఫ్ కాల్స్ అండి, అటెండ్ అవ్వడం కూడా మా వల్ల కావట్లేదు. షూట్స్ కూడా కొంత చూసుకొని మేము పెట్టుకోవాల్సి వస్తుంది, ఎందుకంటే మా ప్రొఫెషన్ మాకు ఉంటుంది కాబట్టి మేము ఎంతవరకు సర్వీస్ చేయగలమో అంతా చేస్తున్నాము. దయచేసి మమ్మల్ని క్షమించండి, అందరి కాల్స్ మేము అటెండ్ చేయలేకపోతే. చాలా కాల్స్ వస్తున్నాయి, దానికి 3 అపాయింట్ చేసినా కూడా వాళ్ళు కూడా అటెండ్ అవ్వలేకపోతున్నారు. తీసినంత వరకు మేము పిలుస్తున్నాం, వస్తున్నారు.
సో మమ్మల్ని ఈ ఒక్క విషయంలో మా వ్యూవర్స్ అందరూ క్షమించాలి. 2, మమ్మల్ని నమ్ముకొని వీళ్ళు వచ్చిన తర్వాత వీళ్ళ బాధ ఏం చెప్తే ఏమవుతుందో, పిల్లాడి గురించి ఏం చెప్తే ఏమవుతుందో అనే టెన్షను బయట ఇలా ఫేస్ చేస్తున్న తల్లిదండ్రుల దగ్గర చాలా ఉందని నేను అనుకుంటున్నాను. ఎందుకు అంటే వీళ్ళు అబ్బాయి తాగనప్పుడు దేవుడు 100 మార్క్స్ ఇచ్చేశారు. ఎప్పుడైతే తాగుతాడో అది 2 డేసా 3 డేసా 0 మార్క్స్ మైనస్లకు వెళ్ళింది. ఒక తల్లి వణుకుతుంది కొన్ని మాటలు చెప్పడానికి. ఏం చెప్తే సొసైటీకి ఎట్లా వెళ్తుందో, అసలు తర్వాత నా కొడుకు చూసి ఏమంటాడో, తండ్రిని చూసి కూతురు భయపడకూడదు, కొడుకుని చూసి తల్లి భయపడకూడదండి. సమాజం సోషల్ మీడియా చేతుల్లోకి వచ్చి తాగుడు ప్రతి ఒక్కళ్ళకి అలవాటయ్యి ఈ 2 రిలేషన్స్ మీద డ్యామేజ్ అయితే మనం మృగాలతో సమానం, సమాజంలో బతకడానికి పనికిరాము, అడవుల్లోకి వెళ్ళి బతకాల్సి వస్తుంది యానిమల్స్ లాగా. ఆ స్టేజ్ రావడానికి ఎక్కువ టైం పట్టదు. కొంచెం ఆలోచించుకోండి. ఒక తాగుడు, ఒక సోషల్ మీడియా, ఒక టెక్నాలజీ, ఎంత దరిద్రంగా టెక్నాలజీ చేతిలోకి మన బ్రెయిన్ వెళ్ళిపోయింది, టెక్నాలజీ చేతిలోకి మన జీవితం వెళ్ళిపోయింది. దీన్ని ఎంత త్వరగా అవాయిడ్ చేస్తే అంత బెటర్. ఎంత అవసరమో అంతే వాడుకోండి. డ్రింక్ చేస్తారా సోషల్గా, అందరినీ మేమేమి ఇప్పుడు ఏం చేయలేం. కొన్ని కల్చర్లు ఉన్నాయి, కొన్ని వ్యవహారాలు ఉన్నాయి. ఎంతవరకు అంతవరకు. ఈ రోజున ఒక 25 ఏళ్ల కుర్రాడు అద్భుతంగా మాట్లాడుతున్న 100% తెలివితేటలు ఉన్న ఒక కుర్రాడు అబ్బాయి టాలెంట్ వాడితే ఒక 2-3 బిల్డింగ్లు కట్టేవాడు ఈ పాటికి. ఎందుకంటే 10th క్లాస్ ఇంటర్మీడియట్ నుంచి వర్క్ చేయడం స్టార్ట్ చేసిన వ్యక్తి ఒక తాగుడు వల్ల 2 తల్లిదండ్రులు బాబోయ్ అని భయపడే స్టేజీలో ఉన్నారు. పూర్తి మాట కూడా చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు అంటే ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే ఇక్కడ వరకు మేము చెప్పగలుగుతాం, కానీ ఇంటికి వెళ్ళినాక పరిస్థితి వేరుంటుంది. మా అదృష్టం బాగుండే అబ్బాయి ఏమి తాగకుండా వాళ్ళని ఏం చేయకుండా ఉంటే మమ్మల్ని నమ్ముకొని వచ్చినందుకు థ్యాంక్స్ రమేష్ గారు మీకు. ఇన్ కేసు ఏదైనా జరిగితే మాత్రం ఖచ్చితంగా అమ్మ మీ వెనకాల మేము ఉంటాం. ఇప్పటిదాకా పోలీసులు ఉన్నారు. సారు నేను ఇమ్మీడియట్గా వస్తాం తల్లి, లీగల్గా నేనేం చేయాలో హెల్ప్ చేస్తాను, మెడికల్గా సార్ ఏం చేయగలరో చేస్తాం, మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఇలా చిన్నప్పటి నుంచే కొడుకులు తాగుతున్న వాళ్ళు కూతురు కూడా తాగుతున్నారు. అలా ఎవరన్నా ఉంటే ఆ మహానుభావులు బాగు చేయడానికి ముందు డాక్టర్స్ దగ్గరికి తీసుకొని వెళ్ళండి. పరువు పోతుందో ఇంకొకటో అనుకుంటే పీకల మీదకి వచ్చేస్తుంది. వీళ్ళ భయం ఎక్కడ దాకా ఆగిందంటే ఏం చెప్తే ఏం వచ్చింది. ఎందుకంటే మిగతా 20 days బాగానే ఉన్నాడు కదా, సరే 10 రోజుల కోసం ఓపిక పట్టారు. ఇప్పుడు వాళ్ళ వయసు అయిపోయింది, ఇంకా ఓపిక పట్టడానికి వాళ్ళ దగ్గర లేదు. అందుకు పారిపోయి వచ్చారు. నాన్న నా కొడుకుని ఎవరన్నా బాగు చెయ్యండి, వదులుకోలేరు ఉంచుకోలేరు, కర్మ. ఎక్కడో పాపం చేస్తే ఇలా జరిగిద్ది. పోనీ నువ్వేమన్నా వదిలేసి ఉంటావా? అది లేదు, నువ్వు మేజర్ అయిపోయి వదిలేసి ఉండిపోవాలా. వేరే కంట్రీస్లో వదిలేసి ఉంటారు. మనకేంటంటే వారసత్వం అట్లాగే కూర్చొని తినాలా, లేకపోతే వీళ్ళ మీద వాళ్ళు, వాళ్ళ ఆస్తుల మీద వీళ్ళు, ఈ లిటిగేషన్లే తప్ప హ్యాపీగా ఉందాం ఎవరికాలమన్న రిలేషనే ఇక్కడలే. తండ్రి మిషన్ లాగా వర్క్ చేసి ఈరోజు ఆ మిషన్ డ్యామేజ్ అయి పక్కనుంటే ఆయిల్స్ వేసి రిపేర్ చేసి డాడీని అలా మనకు ఉండాలా. అలా ఒక డాడీని ఉంచుకోకుండా ఈయన నేను ఇంటికి వెళ్ళాను, నేను డబ్బులు ఇవ్వను, నాకు సంబంధం లేదు, ఓన్లీ నేను వచ్చేది తాగుడప్పుడే, వచ్చానా ఎరగదీశానా వెళ్ళానా, నేను వాయి తీయడానికి నాకు 2 కావాలి అంటున్నాడు. వస్తున్నాడు. మిగతా 20 days ఇంట్లో ఎక్కడున్నాడు? ఉండి వాళ్ళకి ఏదైనా ఇచ్చి మిగతా రోజులు కొడుతుంటే పోనీలే బాబు ఇస్తున్నాడు. 100 రూపాయలు ఇస్తే అది వసూలు చేసేదాకా వీళ్ళకి సినిమానే. ఆ 100 ఎందుకు తీసుకుంటారు బాబు? నువ్వు మా ఇంటికి రావద్దు, మీ 100 నాకు వద్దు. ఇది మేము అడుగుతున్నది ఇక్కడ నుంచి. ఆయన పెళ్ళే చేసుకుంటాడో, ఒక భార్యతో కాపురమే చేస్తాడో లేదో అనవసరం. ఎందుకంటే ఆ అమ్మాయిని చెప్పలేదని మనం అంటామండి. మన మెచ్యూరిటీ లెవెల్స్ వేరు, వాళ్ళు ఆర్డినరీ పర్సన్స్. వాళ్ళకి ఎట్లా ఉంటుంది పరిస్థితులను బట్టి ఆలోచిస్తారు. అరే బాబు వీడితో ఎందుకు మనకు తలనొప్పి, తాగి మళ్ళీ ఎరగదీస్తాడు. ఆ అమ్మాయి అరే ముందు రోజు నైట్ ఎవరితో తిరిగిందిరా అంటే ఓ నన్ను జడగొట్టడానికి, నాకు ఈ పెళ్ళి వద్దనటానికి వీళ్ళు ఫిక్స్ అయిపోయారు. ఆ రోజు నైట్ వీళ్ళకి వాయి ఉండేది. సరే అది కూడా హింట్ ఇచ్చారు, అరే బాబు వద్దు, ఆ కుటుంబం వద్దు, మళ్ళీ అక్క మీద ఎఫెక్ట్ పడుతుంది. 100% కరెక్టే ఆ హింటు. అయినా ఇష్టపడి పెళ్లి చేసుకున్నా కొడుకుని కాపాడండి అంటే ఏం కొడుకు, పనికిమాలిన కొడుకు, ఏం చేసుకోవాలా? ఉత్తముడైన కొడుకు ఒకళ్ళున్నా చాలు. అలా లేని వాళ్ళు 20 మంది ఉంటే మాత్రం యూజ్ ఏముంది? మార్చడానికి వాళ్ళు చేయని ప్రయత్నాలు ఏంటి? నానా రకాల ప్రయత్నాలు చేశారు. హాస్పిటల్కి తీసుకెళ్ళి ఉన్న పావలాలో వాళ్ళు రూపాయి అప్పు చేసి కడితే 1 day పరిగెత్తుకొని వచ్చాడు. ఎవరి జీవితం నాశనం అయింది ఇక్కడ? నీ జీవితం నాశనం అయింది. ఇప్పుడు నువ్వన్నా అదేదో బయటే ఉండు, ఇంటికి రా మాకు. ఇంతవరకు నేను మాట్లాడతా. ఇక్కడ వీళ్ళ గురించి వీళ్ళని ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది నాకు లీగల్గా. వీళ్ళు ఒక కేసు ఫైల్ చేస్తే నువ్వు ఆ సరౌండింగ్ 20 kilometers దాకా రావడానికి కూడా ఛాన్స్ ఉండదు. అలా వేయమంటారా? వేయండి మేడం. వెళ్ళకుండా ఉంటే అయిపోద్దిగా, కేసు ఎందుకు వెయ్యాలి? అదే మీరు అన్నారు కదా మేడం, ఇప్పుడు వెళ్ళొద్దు, ఇంటికి వెళ్ళొద్దు. నాకు నచ్చింది నేను మాట్లాడినా, ఇప్పుడు చెప్తున్నా వెళ్ళకుండా ఉండాలని చెప్పి మీరు డిసిషన్ చెప్పలే, ఇదే డిసిషన్ ఫాలో అవుతాం మేడం. ఇంతేనా? ఇది రికార్డ్ అవుతుంది నాన్న. ఇన్ కేసు మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళినా
అక్కడికి వెళ్ళి వాళ్ళని కొట్టినా బూతులు తిట్టినా చాలా సీరియస్గా లీగల్ యాక్షన్ తీసుకుంటాం. ఓకే ఓకేనా? ఏమ్మా ఒక్క హాస్పిటల్కి మాత్రం మీరు ఆ అబ్బాయి వస్తే తీసుకొని వెళ్ళండి డాక్టర్ దగ్గరికి, మేము కూడా సపోర్ట్ చేస్తాం. ట్రీట్మెంట్ తీసుకొస్తాను. మీ గురించి మాట్లాడాలి సార్. ఒక కొడుకు చూడకపోయినా పర్వాలే, కొడుకు వల్ల ఎదురు ఎఫెక్ట్లు పడుతూ ఉంటే సమాజంలో ఎలా ఉంటుందంటే మీ కొడుకుని మీరు చూసుకోలేరా, మీరు పెంచుకోలేరా, మీరు ఎవడ పెరుగుతున్నాడు చెప్పినట్టు ఎవడ సోషల్ ఇండివిడ్యువాలిటీ వాళ్ళకి ఎక్కువైపోయింది. అందులో మీ లైఫ్లో ఇంకెక్కువైంది. మరి 8 ఏళ్ల క్రితమే మీరు అంత యాక్టివ్గా ఉన్నారంటే కొంచెం ఆలోచించాల్సిన విషయం. మీకున్న తెలివితేటలు, మీరు మాట్లాడిన విధానం పర్ఫెక్ట్ ఉన్నాయి. అవి కనుక కాస్త లైన్లో పెట్టి మీరు కెరియర్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే బెటర్ అనేది నా ఉద్దేశం. మీరు బాగా బాగుపడినప్పుడు మీకు నచ్చితే అమ్మా నాన్న దగ్గరికి రండి, లేకపోతే లేదు. కుదిరితే వాళ్ళకు నెలకు ఒక 5,000 పంపించడానికి ఏమైనా ఆప్షన్ ఉందేమో, ఇది మా స్టేజ్ మీద మా పర్సనల్ రిక్వెస్ట్. ఎప్పుడైతే మీకు బాధ్యతలు పెరుగుతాయో కనీసం మీలో మార్పు స్టార్ట్ అవుతుంది అనడానికి అదొక అవకాశం అండి. ఎందుకంటే ఇప్పుడు ఎంత ట్రీట్మెంట్లు మేము ఫ్రీగా ఇచ్చినా మీరు 10 రూపాయలు దాచుకుంటేనే అవుతుంది. ఆయనకే ట్రీట్మెంట్ చేపిస్తుందా, మీకే చేపిస్తుందా? ఆయన కొట్టట్లా, కనీసం నువ్వు కొడుతున్నావు, కొట్టేవాడికంటే కొట్టనోడు బెటర్ కదా, ఆయనకే పెట్టుకుంటుంది. నిన్ను కూడా కాపాడాల్సిన బాధ్యత మా మీద ఉంది. కాబట్టి డబ్బులు ఎక్కడి నుంచి రావాలి, మీ దగ్గర నుంచే రావాలి. మీరు సంపాదిస్తున్నారు, వేస్ట్ అయిపోతున్నాయి. వేస్ట్ అవ్వకుండా మీ ఆరోగ్యం కోసం మంచి చూసుకుంటే మేమందరం చేయాల్సిన హెల్ప్ చేస్తాం. 2, మీ పర్సనల్ విషయం. అమ్మాయి మేము విన్నంత స్టోరీ వరకు మీకు కొంచెం కూడా సెట్ కాదు. మీలాంటి ఒక మంచి భర్తని వదులుకోవడం ఆవిడ కర్మ. ఇక్కడ మంచి కొడుకు కాదేమో కానీ నువ్వు మంచి కుర్రాడివి, మంచి భర్తవి అవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్న క్వాలిటీస్ వ్యక్తివి. ఆ అమ్మాయి గురించి మేము ఇక్కడ ఓపెన్గా మాట్లాడలేము, ఎందుకంటే మళ్ళీ ఆ ఎఫెక్ట్ మీ సిస్టర్ మీద పడడానికి అవకాశం ఉంది. వాళ్ళే వద్దంటున్నారు. అలా ఒక వ్యక్తి, ఒక అమ్మాయి, మెయిన్గా ఒక వైఫ్ నా వద్దురా బాబు ఇతను అంటే కాళ్ళకి దండం పెట్టి ఒక చీర పెట్టి విడాకులు ఇచ్చి పడేయండి అంటాను నేనైతే. ఎందుకంటే మనం ఇవ్వకపోతే 498 డీవీసీ, మెయింటెనెన్స్లు, ఎదురేదైనా ఆస్తులు ఉంటే లాగడాలు, ఇవన్నీ వేసి సినిమాలు చూపించేస్తున్నారు. అబ్బాయిలను కాపాడలేక చేస్తున్నాం మేము ఇక్కడ. నీకు ఒక బంపర్ ఆఫర్ దేవుడు ఇస్తే సైన్ పెట్టి ఇచ్చిపడే మ్యూచువల్ డైవర్స్. ఒకవేళ ఇప్పుడు ఆ కేసు డైవర్స్ పేపర్స్ పంపించారు, మీరు పెట్టిన డైవర్స్ అగ్రిమెంట్ కింద లెక్క పంపించేయండి. 2 కోర్టు నుంచి పేపర్స్ వచ్చినాయి. మీరు కోర్టుకు వెళ్ళకపోతే ఎక్స్పార్టీ ఆర్డర్స్ వస్తాయి. ఓ 6 months తర్వాత వెళ్ళి ఆర్డర్ కాపీ తెచ్చుకోండి. ఈ లోపు మీరు ఆరోగ్యం కోసం మాకు ఒక ఛాన్స్ ఇవ్వండి, మిమ్మల్ని మార్చుకోవడానికి ఆరోగ్యపరంగా 100% మిమ్మల్ని ఒక మహారాజులాగా, ఒక యువరాజులాగా రెడీ చేసి పంపించే బాధ్యత మాది. ఆ అమ్మాయి మీకు సెట్ కాదు. అలాంటి అమ్మాయికి మీరు ఎక్కువ ఛాన్సులు ఇవ్వడం దండగా. ఎందుకంటే మల్టీ సైకలాజికల్ ప్రాబ్లం ఉన్న అమ్మాయి అని నా ఉద్దేశం. ఇక్కడ మీ బావగారే చెప్పారు ఆ అమ్మాయి వద్దురా బాబు వదిలేయని. సొంత చెల్లి గురించి ఆయన చెప్పిన తర్వాత కూడా ఏళ్ళని ఆళ్ళని అనుకోవడం వేస్ట్. ఎందుకంటే నువ్వు వెనకేసుకు రావాల్సింది మీ సిస్టర్ని, మీ అమ్మా నాన్నే మాత్రమే, మీ బావగారిని. ఆయన కూడా నీకు కొంత ఉన్నంతలో సపోర్టే చేశాడో కొట్టాడో ఏదన్నా. వాళ్ళు కాపురానికి రాకుండా, డైవర్సు ఇవ్వకుండా మనకి సినిమా చూపిస్తుంటే మనం లీగల్ అటాక్ ఇవ్వచ్చు. వాళ్ళు మాకు డైవర్స్ ఇచ్చేయండి ముర్రో అంటున్నారు, ఇచ్చిపడే. ఆ అమ్మాయి మాట్లాడుతుందా అసలు నువ్వు ఇలాంటిది నాకు అవసరం లేదే అని ఫోన్లు బ్లాక్ చేయాల్సిన బాధ్యత నీకుంది. అలా చేసి పడేస్తే నేను వీళ్ళు నాకు మంచి జరిగిందని చెప్పి మీరు అన్న వరకు నేను ఒప్పుకుంటా. ఇప్పుడు ఇటు ఉన్నదంతా అమ్మాయి కావాలనో నాకు ఇది కావాలనో కాదుగా. నాకు వచ్చినప్పుడు మా బావ నేను కావాలనే విడదీసిన నువ్వు ఏం చేస్తావని అడిగినప్పుడు మరి నువ్వు ఎవరు అన్నానికి నువ్వు ఎట్లా మేము చేయలేము ఒక ప్రశ్న ఎందుకు అడుగుదాం. అడగలే. రెండోది అదే రోజు అక్క ఉన్న వీళ్ళు కలిసి ఆ రోజు చెప్పండి, నెల తర్వాత చెప్పకుండా కానీ ఇది మంచిగా అయిపోయాయి కదా అక్కడికి కూడా. నానా ఇవే ఇంతసేపు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. వాళ్ళు భయంతో కొన్ని విషయాలు చెప్పలేకపోయారు. నీకున్న తెలివితేటలు వీళ్ళకి లేవు, వీళ్ళకున్న ఆ బ్రెయిన్ ని కొంచెం పాపం అట్లా అని వదిలేయండి. ఇప్పుడు అక్కడ ఉన్న విషయంలో వీడు ఏం చేస్తాడు అన్న భయం మీద చెప్పలే. అవును అవును నా మీద ఒక భయం అవును. కానీ ఏం చెప్పకుండా అదే ధైర్యం ఇక్కడ తీసుకురావడానికి వచ్చింది కదా మేడం. ఇప్పుడు అదే నాన్న, ఇప్పుడు ఒక 8 ఏళ్ల క్రితం స్టోరీ వేరు. ధైర్యం రాలేదంటే కొడుకు జీవితం బాగు కోసం చెప్పడానికి రాలే. దానికి నేను ఆన్సర్ చెప్తాను. 8 ఏళ్ల క్రితం వాళ్ళ ఓపిక వేరు, వాళ్ళు తట్టుకునే విధానం వేరు. ఇప్పుడు ఓపిక వేరు. వాళ్ళు ఇంకా మిమ్మల్ని భరించడానికి రెడీగా లేరు. భయం కాదు, తెగిచ్చేసి పోవడానికన్నా రెడీ అయిపోయారు. మిమ్మల్ని ఇంత మేము ఎక్స్ప్లెయిన్ చేసి ఎందుకు బతులాడుతున్నాం అంటే మీరు పాతది పట్టుకోకండి. పాతప్పుడు వాళ్ళకి ఓపిక ఉంది, మిమ్మల్ని మార్చుకోవడానికి ప్రయత్నించారు. వాళ్ళ భయం వాళ్ళకుంది, చెప్పలేదు. ఇప్పుడు పరిస్థితి వేరు, వాళ్ళు భరించే పొజిషన్లో లేరు. మీరు మారాలి, మీకోసం మేము మీ వెనకాల ఉంటాం అంటున్నాం. మీరు అడిగే 2వ క్వశ్చన్ అయిపోయింది నాన్న. నువ్వు ఎక్స్క్యూజ్ చేయాల్సింది ఎవడన్నా ఉంటే తల్లిదండ్రుల్ని. ఇప్పుడు దాకా మనం తిట్టాం కదా, ఇప్పుడు నుంచి
వాళ్ళ బతుకు వాళ్ళ బతకని, వాళ్ళ పాపని వెళ్ళిపోతారు అనుకో, ఎంతకాలం బాధపడతారు కుటుంబంతో? అయిపోయింది కదా. ఎక్కడ తిప్పి కొడితే ఒక 2 months 1 year 1.5 year మ్యారిటల్ డ్యూరేషన్. ఆ అమ్మాయికి అంత ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరమే లేదు. ఆ క్యారెక్టరే కాదు ఆ అమ్మాయిది. మీరు బంగారం లాంటి వ్యక్తి, మీరు మారితే సూపర్ కొడుకు. అట్లాంటి కొడుకు ఎవరికి ఉండరు. లీగల్ గా అమ్మాయి వద్దు, మ్యూచువల్ డైవర్స్ తీసేసుకోండి, లేదా కోర్టుకి వెళ్లకుండా ఉండండి, ఎక్స్పర్ట్ ఆర్డర్స్. మీరు కొన్ని రోజులు వీళ్ళ సరౌండింగ్స్ కి వెళ్ళకండి. మా రిక్వెస్ట్, వాళ్ళని కొట్టొద్దు, తిట్టొద్దు, ట్రీట్మెంట్ కి రండి, మేము 100% మీకు చేయాల్సిన సపోర్ట్ చేస్తాం. అలా కొట్టిండు అంటారు కానీ ఆ తాయి మాత్రమే ఒకరు పొరపాటు చెయ్యి పడ్డా కూడా నాకు గుర్తులేదు. కానీ టాపిక్ మాత్రం ఇది కాదు మేడం. మనకి కనిపించే ప్రత్యక్ష దైవం అంటేనేమో నాకు నార్మల్ కొంచెం గుర్తుంటది కాబట్టి నేను ఒప్పుకుంటా. ఒక చెయ్యి పొరపాటు లేచిందేమో, తాకింది తాగలేదు నాకు ఐడియా లేదు. ఇవన్నీ తాగుడులో జరిగినాయి కాబట్టి మేము మానవత్వంతో నేను వెనకేసుకొచ్చి మాట్లాడుతున్నాం. అదే ప్రాక్టికల్ గా నువ్వు కాన్సన్ట్రేషన్ లో జరుగుంటే మాట్లాడం, ముందు జైలుకి తీసుకెళ్తాం. అన్కాన్షియస్ లో జరిగింది మేడం. ఇప్పుడు ఇంత జరిగిన తర్వాత కూడా సరే నీకు అక్క ఇంపార్టెంట్ కాబట్టి నువ్వు అక్కని ఉంచుకో. ఎవరిని తీసుకురారు, వాళ్ళ బతుకు వాళ్ళ బతకనివ్వండి. పోతాను. ఇప్పుడు నా కల మంది ఉంటది, ఆ నాన్న చెప్పు వస్తానా అని చెప్పి వాడు గుర్తారు, వాళ్ళ ఇంట్లో కలిసి ఉంటది. సరే వాళ్ళ ఇంట్లో ఏమంటారు, వచ్చి అమ్మాయిని అక్కడ చూసుకునే వాళ్ళు, నీకు అమ్మాయిని చూసుకోకపోతే 4 రోజులు తెచ్చి ఉంచుకొని పంపించరాదు. ఇప్పుడు నాకు ఎక్కడైతే ఏ ఇంట్లో అయితే గొడవ అయిందో, ఏ ఇంట్లో అయితే నాకు అంత వాళ్ళు ఫస్ట్ నుంచి చెప్పేది అదే, ఇలా ఒక కుండ మార్పిడి చేసుకుంటే ఎవరో ఒకరి మీద అయితే ఖచ్చితంగా ఎఫెక్ట్ పడుతుంది, ఇద్దరి మీద పడుతుంది. పోయి ఆ ఇంట్లో ఉండేవారు, పోయి ఒక 10 రోజులు పోతుంది, ఆ కూతురు కోసం అదే ఇంట్లో ఉంటది. ఉండాలి కదా, తప్పదు కదా. అక్కడ అల్లుడు కూతురు. ఇప్పుడు వీళ్ళ మాట నాకు ఇప్పటికి డౌట్. వీళ్ళు మాతోటి ఏమని మాట్లాడుతున్నారంటే, మా బిడ్డను పంపించారు, సంవత్సరానికి ఒక్కసారి పంపిస్తారు, వారం రోజులు 2 రోజులు. వాళ్ళ తాత ఎట్లా బెరుతాడు, అమ్మాయి 2 రోజులు ఉంచుకోవాలి, 3 రోజులు ఉంచుకోవాలి, 3 రోజుల్లో పంపించాలి, దానికి మిగతా కొంచెం బెదిరించినట్టు మాట్లాడతారు. నీకు నీ భార్యని అలా పంపించట్లేదు అనేది నీ బాధ. అక్కడ మీ బావ మంచోడు, ఇక్కడ నువ్వు తాగబోతు కదా, వాళ్ళ భయం వాళ్ళకుంది, అందుకే నిన్నే తీసుకెళ్తున్నారు అక్కడికి ప్రతిసారి. మేడం నేను ఇదే చెప్తాను, నన్ను అక్కడ తీసుకెళ్తున్నారంటే నాకు పెళ్ళైన తర్వాత నేను తాగలే మేడం. ఎప్పుడైతే నేను చెప్తున్నా ఆడున్న 3 భార్యను పంపించే రోజులు నేను తాగిన. ఆ రోజు ప్రాబ్లం ఇప్పుడు తాగుడు గురించే కదా వచ్చింది. తాగుడు మానే అమ్మాయి వద్దు నానా, తాగుడు వద్దు, అమ్మాయి వద్దు, ఈ 2 డిలీట్ చేసే. వీళ్ళ దగ్గర కొన్ని రోజులు వెళ్ళ మాకు. ఏదో నేను దీంట్లో తాగుతున్నా అంటే దీనికి ఏమో ఎడిక్ట్ అయ్యి కాదు మేడం. నేను ఇంటికాడ ఉండి ఏమైనా ఆలోచనలు ఉంటాయి కాబట్టి నా మైండ్ రిలాక్స్ కోసం నేను పోతాను, కొంచెం డిస్టర్బ్ లో నా ఆలోచనలు నేను తాగుతున్నా. అదేదో నీ అవసరానికి డాక్టర్ గారు చెప్పినట్లు అట్లా ట్రీట్మెంట్ లో మీ మెడికల్ గా మీరు చూడండి, కానీ తాగి వీళ్ళ ఇంటికి వెళ్ళొద్దు, ఇక్కడికి చెప్పకుండా తీసుకొచ్చారని అసలు న్యూసెన్స్ చేయకండి ప్లీజ్. ఇది మా పర్సనల్ రిక్వెస్ట్. రమేష్ గారు, ఒక్క విషయం, ఇక్కడ మీలాగా చాలా మంది వచ్చారండి, చాలా మంది ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకొని వెళ్ళారు. కొంతమంది ఏమో బయటకు వెళ్ళి కూడా గొడవ పెట్టుకున్నారు, ఇక్కడ అవ్వదు అని చెప్పేసి. బట్ డాక్టర్ గారు కానివ్వండి, అడ్వకేట్ మేడం కానివ్వండి, ఎవరి గురించి అయితే కంప్లైంట్ వచ్చిందో వాళ్ళు చాలా మంచోళ్ళు అని చెప్పింది నేను ఎక్కడ వినలేదు. సో ఇక్కడ మీరు తెలివైన వాళ్ళు, మీరు చాలా మంచోళ్ళు, జరిగింది మీకు అన్యాయం అని చెప్పేసి క్లియర్ గా చెప్పారు. అక్కడ ఒకటే ఒక ప్రాబ్లం ఏంటంటే తాగటం. మీరు తాగడం వల్లే ఇలా జరిగింది. సో మేడం సార్ చెప్పినట్టు వాళ్ళని వదిలేసి చక్కగా ఇప్పుడు మళ్ళీ జాబ్ చూసుకొని ఆ అమ్మాయిని కూడా వదిలేసి కొత్తగా పెళ్లి చేసుకుని హ్యాపీగా ఎందుకు ఉండకూడదు? మీరు తెలివైన వాళ్ళు, సింపుల్ గా ఆలోచిస్తే సింపుల్ గా అయిపోతాయి. దానివల్ల మీ ఆరోగ్యం పాడు, వాళ్ళ ఆరోగ్యం పాడు, ఎవ్వరూ హ్యాపీగా లేకుండా గొడవలు పడుతూ ఉండడం అవసరమా? చిన్నప్పటి నుంచి వర్కింగ్ అంటే ఇప్పటికీ మీకు ఎంతో మెచ్యూరిటీ వచ్చి ఉంటుంది. నాకు తెలిసి 50 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ వచ్చి ఉంటుంది మీకు, మీరు చేసే పనులకి. మీరు పెయింటింగ్ అంటున్నారు, డీజే అంటున్నారు, డ్రైవింగ్ అంటున్నారు, అన్ని ఫీల్డ్స్ లో ఉన్నారు. మీ చుట్టూరా ఎంతమంది హ్యాపీగా లేరు చెప్పండి? మీరెందుకు మీ లైఫ్ ని స్పాయిల్ చేసుకోవడం చెప్పండి? హ్యాపీగా ఇదిగోండి, డాక్టర్ గారు ఫ్రీ ట్రీట్మెంట్ ఇస్తా అన్నారు. మేడం చెప్పినట్టుగా మీరు అమ్మాయిని వదిలేసి చక్కగా ఇంకొక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకుని అందరు కలిసే ఉండండి, హ్యాపీగా ఉండండి. చిన్న టాపిక్, చిన్న విషయం మాట్లాడుకుంటే సర్దుకునే దానికి చెప్పండి, ఇంత ఇష్యూస్ అవసరమా? ఏమండి జాగ్రత్త. మీరు ఇక్కడి వరకు ఏ ఇష్యూకి అయితే వచ్చారో మా డాక్టర్ గారు, మా అడ్వకేట్ మేడం చెప్పారు. దాని తర్వాత రమేష్ గారు తెలివైన వాళ్ళు కాబట్టి డెఫినెట్ గా అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. సో హ్యాపీగా ఉండండి ప్లీజ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నెక్స్ట్ వారం అలాగే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. మా డాక్టర్ గారు, అడ్వకేట్ మేడం ఎలా అయిపోయారంటే, ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు చూడండి, పెద్దలతో మాట్లాడాలి, అత్తగారితో మాట్లాడాలి, మామగారితో మాట్లాడాలి, పేరెంట్స్ తో మాట్లాడాలి. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ మీ ఇద్దరు అలా తయారయ్యారనమాట. ఇంట్లో మాట్లాడుకొని సర్దుకునేటటువంటి విషయాలన్నీ కూడా ఇక్కడికి వచ్చి మీరు చెప్తే విని చక్కగా వెళ్తున్నారు. సో దానికంటూ ఈ ప్లాట్ఫామ్ హిట్ టీవీ వాళ్ళు క్రియేట్ చేసినందుకు వాళ్ళకి కూడా థ్యాంక్స్ చెప్పాలి. సో థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అడ్వకేట్ మేడం. మరో కథతో మళ్ళీ కలుద్దాం. ఒకవేళ అది కూడా అవ్వని పరిస్థితిలో, ఇంకా మా వల్ల కావట్లేదు అనే పరిస్థితులు ఇక్కడికి వస్తే డెఫినెట్ గా డాక్టర్ గారు అండ్ అలాగే అడ్వకేట్ మేడం మీకు కావాల్సినటువంటి సలహాలు ఇస్తారు. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్. ఇందాక వచ్చినటువంటి ఫ్యామిలీకి కూడా మీరు మంచి క్లారిటీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం.